Alcara Water Solution for hot water problems. Contact 9399906356. మీకు 50 ఏళ్ళ వయసు అనుకుంటారు మామూలుగా. మీకు మళ్ళీ మేకప్ వేసుకోవడం ఇష్టమా, సినిమా తీయటం ఇష్టమా? నాకంటే చాలా అందగాడు, నాకంటే పెద్ద నటులు ఉన్నారు. మీ ఫస్ట్ సినిమానే జగమే మాయ, లోకమే మహమాయ. గురువులు ఎవరు ఉన్నారా నాటక రంగంలో? ఆ సి రామ్మోహన్ రావు గారు అన్న ఆయన నాకు కృష్ణ క్లాస్మేట్ కదా. స్కూల్లో మేము పెట్టే నిక్నేమ్ ఏంటో తెలుసండి ఆయన. ఫస్ట్ సినిమానే హీరో అయ్యారు. దాన్ని ఎందుకంటే 2 కారణాలండి. ఫైట్స్ డ్యాన్సులు చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు సార్? ఫైట్లు తేలికనే చేయగలిగాను అని సాంగ్స్ చేయడం మొదట్లో చూడండి కష్టమైంది. రాఘవేంద్రరావు గారు బొడ్డు మీద పండ్లు పువ్వులు ఇవి చెబుతున్నారు కానీ ఆయన ప్రారంభంలో చాలా గొప్ప సినిమాలు తీశారు. చిరంజీవి గారితో సినిమాలు, ఎన్టీ రామారావుతో సినిమాలు వచ్చిన తర్వాత ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. మా లాంటి వాళ్ళకి అందకుండా. అప్పుడు మీరు చిరంజీవిని కృష్ణరాజు గారు ఒక రోజున అన్నాడు అనమాట, ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలు అయినాయి. అతడి తర్వాత మళ్ళీ అనుకోకుండా నమస్కారం. మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. మురళీమోహన్ గారు అంటే తెలుగు వారికి పరిచయం చేసిన అవసరం లేదు. నటుడుగా కొన్ని వందల సినిమాలు చేశారు. నిర్మాతకు కూడా చాలా సినిమాలు తీశారు. ఆయన ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో సినిమాలు తీశారు. ఇప్పటికీ 84 ఏళ్ళు వయసు నిండుతున్నా కానీ ఆయన నవయవనంలో ఉన్నట్టుగానే కనిపిస్తారు, మానసికంగాను శారీరకంగాను. మననే ఆయన 50 ఏళ్ల సినిమా ప్రస్థానంపై గొప్ప ఉత్సవం జరిగింది. ఇంకా ఆ ఉత్సవం సంబరాలు ఇంకా నడుస్తున్నాయనే చెప్పాలి. అటువంటి మురళీమోహన్ గారితో 50 ఏళ్ల సినిమా ప్రస్థానంలోని జ్ఞాపకాలు, విశేషాలు, మధురమైన సంఘటనలు, నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా మీకు అభినందనలు. 50 ఏళ్ళు అంటే జీవితంలో పెద్ద సంఖ్య. అది 50 ఏళ్ళు సినిమా పూర్తయింది అనుకోరు, మీకు 50 ఏళ్ళ వయసు అనుకుంటారు మామూలుగా. మీరు దాదాపు 33-34 ఏళ్ల వయసులో మీరు సినిమాల్లోకి వచ్చినా కానీ చాలా ఫాస్ట్గా మీరు సినిమాలు చేశారు. అలా తొందరగానే నిర్మాతగా కూడా మారారు. ఇది మీ రివ్యూ చేసుకుంటే అసలు మీలో నటుడు అనేది ఉన్నారని మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తించుకున్నారు? అది నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరికే ఉండేదండి. దాని మూలంగా నేను చదువు సరిగ్గా వంటపట్ల అంటే కష్టపడే చదివేవాడిని, బాగా కష్టపడి చదివేవాడిని, అన్నీ అయిపోయాయి. మరి ఏదో టెన్షన్ వచ్చేది ఎగ్జామినేషన్ అనగానే. బాగా తెలిసి కూడా రాయలేకపోయేవాడిని, మర్చిపోయేవాడిని. సరే, అది 2 సార్లు ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. అలాగే అంతకుముందు ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని, అది 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇది మనకు వంట పట్టదులే, ఇది మన బిజినెస్ మీద ఉంది అని డెసిషన్ తీసుకున్న తర్వాత ఏమైందంటే బిజినెస్ చేద్దామంటేనేమో డబ్బులు లేవు. మా నాన్నగారి బిజినెస్లో కొంత దెబ్బతింటం మూలంగా కానీ ఆయన పొలిటికల్ దీంతో ఉండి ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద చేసేవారు. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో ఉండేవారు, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు అప్పుడు. సరే, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు, ఏం చేయాలి అని ఖాళీగా కూర్చున్నాం. నాతో పాటు మా ఫ్రెండ్స్ బ్యాచ్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వాళ్ళు పనుల్లో ఉన్నారు. ఈ టైంలో ఒక రోజున పేపర్లో వచ్చింది, మెడ్రాస్లో ఆంధ్ర క్లబ్లో తెలుగు నాటక పోటీలు జరుగుతున్నాయి, రాదలుచుకున్నారు అందరూ పోటీలని, మీ అప్లికేషన్లు పంపండారు. అది చూసాం. అది చూసిన తర్వాత మాలో ఒకళ్ళు ఎవరో అన్నారు, అది రామిరెడ్డి గారు, దానికి గుత్తా రామిరెడ్డి గారని అయింది, మా ఊరే, మా చిన్నాన్న గారికి తోడు. ఆయన ది ప్రెసిడెంట్, దానికి సెక్రటరీ ఆంధ్ర క్లబ్లో. ఇంకో ఆయన ఉన్నాడు చటర్జీ గారు అని, ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు తర్వాత, ఆయనేమో జాయింట్ సెక్రటరీ. సరే, మాకు ఆలోచన ఏమొచ్చిందంటే అక్కడ సెక్రటరీ మనాడే, జాయింట్ సెక్రటరీ మనాడే, మనం కనుక వెళ్ళి పోటీలకు వెళ్తే మన ఫస్ట్ ప్రైజ్ మనకే ఇస్తారు, మనాడు కదా అనే ఆలోచనతో ఒకళ్ళు అనేటప్పుడు బాగుందంటే బాగుంది అనుకున్నాం. అని మా ఊర్లో ఇట్లా రెగ్యులర్గా నాటకాలు వేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. కృష్ణ గారని ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి ఏమంటే ఇట్లా ఆంధ్ర క్లబ్ వాళ్ళు పోటీలు పెట్టారు, ఈ పోటీలకి వెళ్ళాలని ఉంది మాకు కూడా, మేము కూడా ఒక నాటకం వేద్దామని ఉందన్నాం.
అంటే ఆయన చెప్పాడు, నాటకం అంటే కనీసం 3 నెలలు రిహార్సల్ చేయాలి, నాటకం చేయలేరు మీరు, ఇప్పుడు నాటికి చేయించుతా మీతో, నాటకం మేము ఆల్రెడీ వేస్తున్నది ఉంది, ఆ నాటకం మేము ఇస్తాం పోటీకి, మీరేమో నాటికి ఇవ్వండి, మీ నాటికి తయారు చేయించాలన్నాడు. సరే రిహార్సల్ మొదలు పెట్టేదాన్ని ఎవడూ రాడు సరిగ్గా, నేను ఒక్కడే సిన్సియర్గా వెళ్ళినట్టుగా వెళ్ళేవాడిని. సరే ప్రాక్టీస్ చేసాం, స్క్రూటినీ చూడటం కోసమని కేవీఎస్ శర్మ గారు అని ఉండేవారు, మీకు గుర్తుంది? కేవీఎస్ శర్మ గారు మోహన్ దాస్ గారు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, అప్పుడు పెద్దగా వేషాలు వేయలేదు కానీ చాలా సినిమాల్లో చేశాడు. వాళ్ళిద్దరు కలిసి స్క్రూటినీ జడ్జ్ చేసుకు వచ్చారు మా ఊర్లో. ఆ రోజు మా ఊరు హై స్కూల్లో చిన్న స్టేజ్ అది కట్టి, చేటపర్రిలో స్టేజ్ అది కట్టి, ఆ స్టేజ్ మీద మా గుత్తా కృష్ణారావు గారు మా గురువుగారు అయిన నాటకం నేర్పింది ఆయన, అసలు డైలాగ్ ఎలా చెప్పాలి కూడా. వాళ్ళేమో నాటకం వేశారు, మేమేమో పోలీసు అని ఒక నాటకం వేసాం. మేము వేసిన పోలీసు అనే నాటకంలో పోలీస్ క్యారెక్టర్ నాది, హీరో క్యారెక్టరే. ఎన్టీఆర్ మన దేశం సినిమాలో ఆయన పోలీస్ క్యారెక్టర్ వేసినట్టుగా నాటక రంగంలో మీది కూడా ఫస్ట్ పోలీసే. అదే ఆయన ఇన్స్పెక్టర్గా అప్పటికి నాటకాలు చాలా వేసాడు ఆయన. అవును, ఆయన వేశాడు. ఆయన గుంటూరు కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా నాటకాలు వేశాడు. జగ్గయ్య గారు, ముక్కామల గారు, ఇట్లా కొంతమందితో వాళ్ళు బాగా. కేవీఎస్ శర్మ గారు కూడా ఆయనకి ఫ్రెండ్, వాళ్ళని కలిసి వేసేవాళ్ళు. అవునండి. సరే మన వచ్చాం, చూసాం, ఊళ్ళో వాళ్ళందరూ మేము చేస్తాను చప్పట్లు కొట్టారు, అబ్బో భలే ఉందని అనుకున్నాను. ఆ రోజు నైట్ డిన్నర్ మా రామిరెడ్డి గారు, గుత్తా రామిరెడ్డి గారు అన్నయ్య గారు ఉన్నారు మా ఊళ్ళో, ఆయన నైట్ డిన్నర్కి వాళ్ళ ఇంట్లోకి పిలిచాడు. సరే నేను వెళ్ళాను. ఆయన వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఎలా చేశారు అన్నాడు. అంటే నవ్వాడు ఆయన. అది కాదండి సెలెక్ట్ చేస్తారా మా వాళ్ళని అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఏమండి మీరు ఇంత ఇదిగా అడిగిన తర్వాత నేను చెప్పకుండా ఉండదు, లెక్క ప్రకారం అయితే చెప్పకూడదు, మేము ఎవరు కూడా. రాళ్ళు రత్నాల నాటకం బ్రహ్మాండంగా వేశారండి, పెర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ సబ్జెక్ట్ బాగాలి, ప్రచార నాటకం లాగా ఉంది అది. ఇకపోతే పోలీస్ అనేది ఏమో సబ్జెక్ట్ చాలా బాగుందండి, కానీ ఎమెచ్యూర్గా ఉంది, అందరూ కూడా సరిగ్గా లేదండి, అందుకని 2 సెలెక్ట్ చేయట్లేదని చెప్పేశారు. మీ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యి, ఊళ్ళో వాళ్ళందరూ భలే చేసేవారా, బ్రహ్మాండంగా చేసేవారా, చాలా బాగున్నారా, వెళ్ళిపోవాలి బాగున్నారు మీరు నన్నాళ్ళల్లా అది 2 సెలెక్ట్ కాలేదు కూడా డిసప్పాయింట్ అయ్యాం. అప్పుడు రామిరెడ్డి గారు ఉత్తరం రాశాడు. అప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ కూడా సరిగ్గా లేవు, ఫోన్లో అంటే ట్రక్కాలు బుక్ చేసి అది వచ్చి ఇవన్నీ జరిగే పని కూడా కాదు. ఆయన కార్డు రాశాడు, ఇట్లా పలానా రోజు నుంచి పలానా రోజు వరకు ఇప్పుడు నాటకాలు పోటీలు ఉన్నాయి, వారం 1 వీక్ 5 days ఇది పెట్టారు, అప్పుడు మీరు కూడా రండి చూద్దురు గారు నాటకం అంటే ఎట్లా ఉంటుందో అని అన్నాడు. సరే వెళ్ళాం. మొదటి రోజు నుంచి ఆ నాటకాలు చూస్తాడండి, ఆయన ఇదే నాటకం అంటే ఎంత బ్రహ్మాండంగా చేస్తుంది అందరూ కూడా. సినిమా అనేది అది కట్టలుగా తీస్తారు, ఇది అలా కాదు, మొదలుపెట్టి గాలి చివరి దాకా అసలు ఆపడానికి వీల్లేకుండా డైలాగ్ చెప్తూ యాక్షన్ చేస్తూ ఒకళ్ళేమో నీళ్లు పెట్టుకుంటూ నవ్వుతూ అన్ని రకాలు అన్నీ చేయాలి. లైవ్ కదా అది, లైవ్ చూసి అబ్బో అనిపించేది అని ఒక ఇంట్రెస్ట్ కలిగింది, మనం కూడా అవకాశం ఉంటే చేద్దామని. ఆ తర్వాతే మా గుత్తా కృష్ణారావు గారు అన్న మా రాళ్ళు రత్నాల్లో హీరో క్యారెక్టర్ వేరే చేస్తున్నాడు, అది నువ్వు చెయ్యన్నాడు. సరే నేను అది చేశాను. 2-3 ప్రదర్శనలు అయినాయి. ఆ టైంలో అనుకోకుండా బిజినెస్ సెటిల్ అయింది. మా చిన్నాన్న గారు అని, ఇప్పుడు ఆ రామిరెడ్డి గారు అన్నగారు అన్న ఆయనే, గుత్తా మాణిక్యాలరావు గారు అని, ఆయనకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ చాలా కాలంగా బిజినెస్ ఉంది. ఆయన ట్రాక్టర్స్, ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ ఇవన్నీ డీల్ చేస్తాడు. ఇట్లా విజయవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు వర్క్ చేస్తావా, వర్కింగ్ పార్ట్నర్గా వర్క్ చేస్తావా అంటే వర్క్ చేస్తాను, ఇంకా వేరే ఏం లేదు, నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాను, నువ్వు వస్తావా అన్నాడు. తప్పకుండా వస్తానండి అన్నాను. ఇది జాయిన్ అయ్యాను. అప్పటికి తూచా అంటే ఆ బిజినెస్ గురించి కానీ దీని గురించి ఏమీ తెలియదు, చేయాలని ఆలోచన తప్పితే అనుభవం. వెళ్ళి ఇక పక్కన ఉన్న ఆఫీస్లో ఉన్న మేనేజర్లతో వీళ్ళతో పట్టుకుంటే వాళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారు అని అడగటం, అకౌంట్లు ఎలా రాయాలి, మన మోటార్లు అవి కావాలంటే వాళ్ళకి ఎట్లా లెటర్లు రాయాలి. మా ఇంట్లో మా షాప్లో అప్పటికి టైప్ రిపోర్టర్ కూడా లేదు, పక్క ఆయన దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాసి పెట్టండి అంటే ఆయనే ఇంగ్లీష్లో రాసి దాన్ని టైప్ చేసిస్తూ ఉన్నాడు. అలా చాలా 2-3 ఏళ్లలో బాగా నేర్చుకున్నాను. బిజినెస్ బ్రహ్మాండంగా చేశాం. 4 years అయిన తర్వాత ఒక రోజున పెద్ద ఆయన మా చిన్నాన్నగారు వచ్చి, ఇట్లా నాకు కుదరట్లేదు దీనికి దానికి, నా షేర్ ఇచ్చేద్దాం అనుకుంటాను, ఎవరో వచ్చి అడిగారు, కానీ నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నావు కదా, నీకు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వటం అనేది భావ్యం కాదు, నువ్వు తీసుకుంటానంటే నీకే ఇచ్చేస్తాను, తీసుకో అన్నారు.
ఏమన్నా నా దగ్గర అంత డబ్బు ఉంటే ఆ రోజునే తీసుకునేవాడిని కదా, నా దగ్గర అంత డబ్బు లేదండి, నేను తీసుకోలేను, ఎవరన్నా అడిగితే ఇచ్చేయండి అన్న. ఏదైనా వారం రోజులు టైం ఇస్తాను నీకు, ఈ వారం రోజుల లోపల నువ్వు తీసుకుంటానంటే వెళ్ళండి, నువ్వు తీసుకోలేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అని వారం రోజులు టైం ఇచ్చారు. ఇంటికి వచ్చి ఆలోచిస్తా కూర్చొని ఏమిటిది, ఏం చేయాలని మావిడ పసిగట్టింది. ఏంటి మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయి పుట్టింది, అబ్బాయి ఇంకా పుట్టలేదు అప్పటికి. అయితే ఏం లేదు అన్న. ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పండి. అప్పుడు నేను ఇట్లా చిన్నాన్నగారు ఇట్లా అన్నారు, ఆయన షేరు ఇచ్చేస్తాను తీసుకోమన్నారు. మరి తీసుకోవచ్చు కదా అని. నా దగ్గర డబ్బులు అక్కడ షేర్ అంటే ఎట్లా తీసుకుంటాం, ఆయన షేర్ ఎంత పెట్టారో ఆ డబ్బులు ఇచ్చేయాలి కదా ఆయనకి అన్న. అంటే మా వాళ్ళు నాకు పొలం ఇచ్చారు కదా 5 ఎకరాలు, అది అమ్మేద్దాం. నేను ఒప్పుకోవాలి, ఆడపిల్లలు ఆస్తి అమ్ముకోకూడదు. రేపు పొద్దున్న బిజినెస్ అన్న తర్వాత లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కానీ నష్టం వచ్చి ఆ డబ్బులన్నీ పోయినాయి అనుకో, మీ పేరెంట్స్ ఏమనుకుంటారు, మా అమ్మాయికి 5 ఎకరాలు పొలం ఇస్తే ఎంఎస్ బిజినెస్లో పెట్టాడు, అమ్మాయి జీవితం కూడా నాశనం చేశాడు అని అంటారు. వద్దంటే వద్దన్న. కాదండి మీరు రండి నాతో అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడంగానే, అడగగానే ఇది ప్రపోజల్ అని చెప్పగానే, తప్పకుండా నమ్మ తీసుకొని నీకని ఇచ్చిందే కదా, అబ్బాయి బుద్ధిమంతుడు, కష్టపడి చేస్తున్నాడు, ఏ అలవాట్లు లేవు, తీసుకోండి అని చెప్పి వెంటనే 1 వీక్లో అమ్మేసేసి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని విజయవాడ ప్రయాణం అలా విజయవాడలో దాన్ని నా 15 పైసలు వాటా ఒరిజినల్గా అనుకున్నదల్లా ఈ షేర్ కూడా కొనేటప్పటికి 50 పైసలు అయింది. ఈక్వల్ పార్ట్నర్, ఇంకో ఆయన నేను ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్షిప్. బట్ బిజినెస్ చేయటం, వర్కింగ్ అంతా నేనే చేసేవాడిని. ఆయనకి అంత నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. ఆయన కూడా గ్రాడ్యుయేటే కానీ అంత నాలెడ్జ్ ఉండేది కాదు. అయ్యన్న గారని ఆయన ఉండేవాడు. ఇక అప్పుడు బిజినెస్ చాలా బాగా చేసుకుంటూ వచ్చేవాడిని. ఏంటంటే బిగినింగ్లో వచ్చినప్పటి నుంచి ఆ నాటకం కమిట్ అయ్యి ఉన్నాను వాళ్ళ దగ్గర. ఇంత ప్రాక్టీస్ చేసి ఇది చేశారు, పరిస్థితులకు వెళ్తున్నాము, నువ్వు రాకపోతే ఎట్లా అని చెప్పి అడిగితే హీరో పాత్ర సరే నేను వెళ్ళేవాడిని. దానికి ఎట్లా అంటే రిహార్సల్ చేయాలి, వాళ్ళందరూ ఉండేదేమో ఏలూరులో ఉంటారు, రిహార్సల్ చేయాలంటే నేను ఉండేదేమో విజయవాడ. అందుకని మళ్ళీ ఈ సంగతి మా చిన్నాన్న గారికి తెలిస్తే ఎక్కడ తిడతారో అని చెప్పి వాళ్ళకి తెలియకుండా షాపు ఆ రోజున 8ంటికి కట్టేయాల్సింది 7ంటికి ఆ పార్ట్నర్కి చెప్పేసి షాప్ మీరు క్లోజ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి బస్సులో ఏలూరు వెళ్ళి ఏలూరులో రిహార్సల్స్ వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3ంటికి అప్పుడు పూర్తి చేసేవారు. 3 దాకా చేసి 3ంటికి బయలుదేరి మళ్ళీ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే 9 o'clockకి షాప్కి వెళ్ళిపోయాను. అలా కొన్నాళ్ళు చేశాను. తర్వాత నాటకాల మీద ఒక ఇంట్రెస్ట్ కలగటం, తర్వాత నేను పార్ట్నర్ అయిపోయిన తర్వాత నేను కూడా నాటకాలు వేయటం ఇవన్నీ జరిగాయి. సార్, మీకు నాటకాలని ఎలా నటించాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, అలాగే ఎదుటి కాంబినేషన్ పాత్రలతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మీకు ఎవరైనా గురువులు ఎవరు ఉన్నారా నాటక రంగంలో? అదే ఒరిజినల్గా చెప్పాలంటే ముందు గురువులు ఏంటంటే మేము ఒక నాటకం చెవ్ అని తమిళ్లో ఒక రైటరు, పొలిటీషియన్ ఆయన ఉన్నాడు. ఆయన నాటకాలు చెవు నాటకాలు అని అంటే బ్రహ్మాండమైన ఫేమస్. అక్కడ చాలా 1 yearలో 100 ప్రదర్శన చేయటం అట్లాంటివి కూడా చేశాడు ఆయన. ఆయన వేసిన నాటకాలని మండలికి సత్యాన్ని గారని క్రాంప్టన్స్ కంపెనీలో పెద్ద సీనియర్ ఇంజనీర్ ఆయనకి నాటకాలు అంటే ఇష్టం. ఆయన వాళ్ళ ఆవిడకి తమిళ్ బాగా తెలుసు, ఆవిడ ట్రాన్స్లేట్ చేసి మాకు ఇచ్చేది. మేము పర్మిషన్ తీసుకొని ఆ నాటకాలు మేము వేసేవాళ్ళం. ఆ వేసే టైంలో అందులో కూడా హీరో క్యారెక్టర్ నాదే, కృష్ణుడు క్యారెక్టర్ అంటే కలియుగ కృష్ణుడు మానవావతారంలో వచ్చిన దాని క్యారెక్టర్ అది. దాంట్లో ఆల్ ఇండియా రేడియో నుంచి 2 ఆర్టిస్టులు తీసుకున్నాం, నండూరు సుబ్బారావు గారు, సి రామ్మోహన్ రావు గారు అని వాళ్ళిద్దరు. ఆ సి రామ్మోహన్ రావు గారు అన్న ఆయన నాకు డైలాగ్ ఎలా చెప్పాలి, ఎక్కడ వదలాలి, ఎక్కడ లాగాలి, ఎక్కడ ఒత్తు చేయాలి, ఇవన్నీ వాళ్ళు రేడియో వాళ్ళు బాగా ఇది. నేను అప్పుడు కొద్దిగా రేడియో నాటకాలు కూడా వేసేవాడిని. సో ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి డైలాగ్ ఎలా చెప్పాలి ఇది అనేది వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. తర్వాత విన్నపకోట రావణ పంతులు గారు, ఆయన కూడా దాంట్లో ఒక క్యారెక్టర్ చేసేవారు. ఆయన మాకందరికీ మేకప్లు వేయటం కానీ, ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇవ్వటం కానీ అవన్నీ చేసేవారు. అలా నాటకాలు వేసుకుంటూ వచ్చిన తర్వాత సినిమా ఆఫర్లు రావడం మొదలుపెట్టి అప్పటికేం బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను చెప్పేశాను, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, అయిపోయాను, బిజినెస్ చాలా బాగుంది, ఇప్పుడు దీని వదిలి నేను రాను, నాకు వద్దంటే వద్దాను. సినిమాలు వద్దన్నారా? తర్వాత సోమన్ బాబు గారు ఒకసారి ఏదో షూటింగ్కి అక్కడికి వచ్చారు విజయవాడ. ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్ ఉండేవాడు విజయవాడతో. అతను అంతకుముందు సినిమాల్లో వేషాలు ట్రై చేసి సక్సెస్ కాలేదు, వచ్చేసాడు విజయవాడ.
అతను సోమన్ బాబు గారు వచ్చారు అని తెలియగానే నేను రాజ్బాబు నా పేరు, రాజ్బాబు గారు సోమన్ బాబు గారు వచ్చారు, హోటల్లో ఉన్నారు, నాకు బాగా మంచి ఫ్రెండ్, నేను వెళ్తున్నాను ఆయనతో మాట్లాడటానికి, మీరు కూడా వస్తారా అన్నాడు. నేను వస్తే బాగోదేమో కదా అన్నా. లేదు నాకు బాగా ఫ్రెండ్ రండి అన్నాడు. సరే ఇది చూద్దాం, సోమన్ బాబు గారిని చూడటం కదా, సినిమా యాక్షన్ చూడాలని ఉంటుంది కదా. వెళ్ళాం కూర్చున్నాం, మర్యాదగా పిలిచాడు, కూర్చోబెట్టాడు, ఏదో కాఫీలు ఇచ్చాడు. నా ఇంకా చూస్తున్నాడు. ఏంటి సార్ అన్న. ఏం లేదు, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అంటే, ఇట్లా బిజినెస్ మ్యాన్ అండి, బిజినెస్ చేస్తానండి. బాగుందండి, సినిమాల్లో పనికి వస్తారండి, వై డి ట్రై అన్నాడు. నాకు ఆఫర్స్ వచ్చిన మాట కూడా వాస్తవం అండి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. క్రాంతి కుమార్ గారు నాకు క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్స్ మేము. కృష్ణ గారు, క్రాంతి కుమార్ గారు, తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఫాదర్, సిఆర్ రెడ్డి కాలేజీలో స్టూడెంట్స్ మేమందరం. వాళ్ళందరూ కూడా పిలిచారండి, పిలిచినా కూడా వెళ్ళలేదండి అని. లేదు మీరు పనికి వస్తారు, మీ ఫేస్ సూటబుల్గా ఉంటుంది, ఈ వీలైతే ట్రై చేయండి అన్నాడు. ఆ ట్రై అన్నది అనుకోకుండా క్రాంతి కుమార్ గారు వాళ్ళు ఒకసారి తీసుకొని వెళ్ళి బలవంతంగా ఫోటోలు తీయించారు వాళ్ళ ఆఫీస్లో. మేకప్ వేసి ఫోటోలు తీయించారు, మేకప్ టెస్ట్. ఆ ఫోటోలు అనుకోకుండా పొలిచంద్ర గారు చూశారు. ఆయన చూసి వెంటనే నేను ఎక్కడున్నాడో పిలిపించున్నాను అంటే నేను తీసుకెళ్ళారు, వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్తే ఇట్లా మేము సినిమా హీరో సెలెక్ట్ అయిపోయాడు, మాకు విలన్ దొరకలేదు, విలన్ కోసం చూస్తున్నాము, ఇంతలో మీరు వచ్చారు, మీరు విలన్ కంటే కూడా హీరోగా అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. తాత్యాన రామారావు గారు, పూర్ణచంద్రరావు గారు, తర్వాత కెమెరామెన్ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. తాత్యాన దర్శకుడు దానికి దర్శకుడు ఆయన కాదు, బట్ ఆ కంపెనీలో చాలా సినిమాలు చేశాడు ఆయన, పెద్ద సినిమాలు. దాంతో ఆయన కూడా కూర్చోడు, కన్నప్ప గారు అని కెమెరామెన్, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇట్లాగే టేబుల్ మీద కూర్చున్నారు, ఫోటోలు అన్నీ ఇట్లా పెట్టుకున్నాను. నేను వెళ్ళిన తర్వాత చూసి నాటక అనుభవం ఉందా అన్నారు. ఉందండి అన్న. ఏమేమి నాటకాలు వేసామంటే పలానా మా సినిమాలో హీరో వేషం, మరి మొట్టమొదటి విలన్ కోసం చూస్తా అంటే మీరు వచ్చారు కాబట్టి హీరో అయితే బాగుంటుందని అనుకుంటున్నాం, మీరు హీరోగా వేస్తారా అన్న. అవునన్నాను కాదనో లేదు అన్న. అనగానే వెంటనే బయలుదేరిపోవాలి లొకేషన్కి. కర్ణాటకలో కూర్గు స్టేట్లో, కూర్గు డిస్ట్రిక్ట్లో మెర్కరా అని ఉంది, అక్కడ షూటింగ్ రేపే బయలుదేరి వెళ్ళాలి. సార్ ఇప్పుడంటే నాకు కుదరదు సార్, అది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఆఖరిలో అనమాట. మార్చి నెలలో మాకు మిగిలిన 11 నెలలు ఎంత బిజినెస్ ఉంటుందో, మార్చి నెలలో ఫైనాన్స్ స్టాండింగ్లో మాకు అంత బిజినెస్ ఉంటుందండి. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఫండ్స్ ఇవన్నీ స్కీమ్స్ ఇవన్నీ వస్తాయి, నేను ఏప్రిల్ నుంచి అయితే రాగలండి. ఏప్రిల్ కుదరదు, మీకు ఒక్కరోజు టైం ఇస్తాను, వాళ్ళ బయలుదేరి విజయవాడ వెళ్ళండి, ఈ పళ్ళు చూసుకొని తిరిగి రండి, రేపు రాత్రికే బయలుదేరి ఎల్లుండి కుదిరి ఇక్కడ ఉంటారు అని చెప్పారు. గిరిబాబుని కూడా అక్కడే పరిచయం చేసి గిరిబాబుని అడిగారు, మరి గిరిబాబు గారు మీరు నిన్నటిదాకా హీరో అనుకున్నాం, మిమ్మల్ని విలన్ కోసం వెతికాము, ఈయన వచ్చేటప్పటికి ఈయన బాగున్నాడు, ఈయన హీరో అయితే బాగుంటుంది అనుకున్నాం, మీకు అభ్యంతరం అయితే విలన్ వేయగలరా. యాక్చువల్గా ఆయన హీరో అనుకున్నారు, మిమ్మల్ని విలన్ అనుకున్నారు, రివర్స్ అయిపోయింది. విలన్ అని అనుకోలే, విలన్ కోసం చూశారు. నన్ను చూసిన తర్వాత ఈయన విలన్ కంటే కూడా హీరోకి బాగుంటాడు అయిన తర్వాత గిరిబాబుని అడిగితే నాకే అభ్యంతరం లేదండి ఏదని చేస్తాను. అలా జగమేమాయ స్టార్ట్ అయింది. అంటే మామూలుగా మీకు శోభన్ బాబు మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఇప్పుడు మరోసారి ఇంకా పవర్ఫుల్గా అనిపిస్తుంది. అంటే మీరు రియల్ ఎస్టేట్ చేయాలి, భూమి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, చాలా బాగుంటుంది అని చెప్పి ఈరోజు ఈ జైబేరి అనేది రియల్ ఎస్టేట్లో మీరు ఇంత పేరు తెచ్చుకోవడానికి, ఇంత సంపాదించడానికి కారణం శోభన్ బాబు ఎలా మూలమయ్యారో, సినిమాల్లోకి రావడానికి కూడా శోభన్ బాబు ఇండైరెక్ట్గా ఆయనకి ఇన్స్పిరేషన్ పనిచేసింది. దాని తర్వాత ఏమైందంటే క్రాంతి కుమార్ గారు వాళ్ళు శారదాన్ని సినిమా తీశారు. అవును, విశ్వనాథ్ గారు డైరెక్టర్లో, శోభన్ బాబు గారు శారద ఇద్దరు హీరోయిన్స్. సత్యాని గారిది ఏమో ఒక బ్రదర్ క్యారెక్టర్, చాలా అప్పుడు దాకా విలన్గా అయిసాయి, పెద్ద సెంటిమెంటల్ క్యారెక్టరు. ఆ షూటింగ్ రాజమండ్రిలో జరిగేది. ఈ అందరం మేము ఫ్రెండ్స్ అవటం మూలంగా ఏంటంటే రావయ్య షూటింగ్ శనివారంలో వద్దురుగానంటే, శనివారం మాకు సెలవు ఉండదండి, శనివారం సాయంత్రం బయలుదేరి వస్తాను, ఆదివారం అంతా అక్కడ ఉండి మరి సోమవారం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతానండి అని అట్లా వెళ్ళారు. ఒక నెల రోజులు షూటింగ్ ఉంటే 4 వారాలు కూడా వెళ్ళాం. అప్పుడు ఇంకా బాగా పరిచయం అయింది శారదా సినిమా మూలంగా. యాక్చువల్ మీ కృష్ణ క్లాస్మేట్ కదా, కృష్ణ మీకంటే ముందుగానే ఆయన సినిమాలకు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళే టైంకి ఆయన సినిమాల్లో కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు కదా. ఆయన గతంలో నాటకాలు కూడా వేశారు. ఆయన మిమ్మల్ని సినిమాల్లోకి వస్తే బాగుంటుంది ఇప్పుడు అనలేదా? అంటే అప్పటికి ఆయనకి కూడా ఐడియా లేదు. మేమిద్దరం క్లాస్మేట్స్గా ఉన్నప్పుడు ఆయన కూడా మొదట్లో సినిమా యాక్టర్ వాళ్ళు చాలా అందంగా ఉండేవాడు, మంచి గిరదాల జుట్టు, తెల్లగా రంగు ఉండేవాడు, వైట్ డ్రెస్ వేసుకొని వస్తే అందరూ కూడా
స్కూల్లో మేము పెట్టే నిక్ నేమ్ ఏంటో తెలుసండి ఆయనకి, దేవుడు. దేవుడిలాగా వస్తాడు, కూర్చుంటాడు, అంతే. ఎవరిని పలకరించడం, అందరూ మాట్లాడితే అలాగే సమాధానం, అంత క్వైట్గా ఉంటాడు. ఆ రోజున దేవుడు అని పేరు ఎవరన్నారో తెలియదు, కానీ నిజంగా ఫిలిం ఇండస్ట్రీలో దేవుడు ఎవరన్నా ఉన్నారట కృష్ణ గారు. దేవుడు లాంటి మనిషి, దేవుడు లాంటి మనిషి. అదే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా పూర్తి అవ్వాలి అని కోఆపరేట్ చేసిన వ్యక్తి. ఆ ప్రొడ్యూసర్ ఏదైనా ఫైనాన్స్గా దెబ్బతింటే మళ్ళీ పిలిచి డేట్లు ఇచ్చి ఫైనాన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మాట్లాడి మళ్ళీ సినిమా దించిన వ్యక్తి కృష్ణ గారు. కృష్ణతో మీకేం చిన్నప్పటి నుంచి స్నేహం, క్లాస్మేట్. సోహన్ బాబు ఏమో మిత్రుడి ద్వారా ఏర్పడ్డ మిత్రుడయ్యారు. తర్వాత మీ జీవితంలో మిమ్మల్ని మీ ఆలోచనలు ప్రభావితం చేసిన వ్యక్తి శోభన్ బాబు. అయితే ఆర్థిక పరంగా ఆలోచన విధానంలో శోభన్ బాబు ఆలోచన విధానము, కృష్ణ ఆలోచన విధానం పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది కదా. సో మీరు కృష్ణ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే కృష్ణ గారు ఏదైనా చేయదలుచుకుంటే వెనక ముందు ఆలోచించక్కర్లేదు, ప్రయత్నం కనుక మంచిదైతే వెళ్ళిపోవాలి, సాధించే వరకు నిద్రపోకూడదు అనేది ఆ డైరింగ్ డాషింగ్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నాను. శోభన్ బాబు దగ్గర ఏం నేర్చుకున్నాను? శోభన్ బాబు గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, శోభన్ బాబు గారు అప్పుడు మేము ఒక సినిమా చేస్తాం, మా సినిమాలో బ్యానర్లో కూడా ముగ్గురు మిత్రులని సినిమా చేస్తా అంటే దాంట్లో ఆయన, నేను, చంద్రమోహను, శోభన్ బాబు గారు ముగ్గురు, ఆయన హీరో, మేము ఇద్దరం కూడా ముగ్గురు మిత్రులు, ఫ్రెండ్స్ అనమాట. సబ్జెక్ట్ అంతా మా ముగ్గురు మీద ఉంటుంది. సో ఆ సినిమాలో చేసినప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయిపోయాడు. క్లోజ్ అయిన తర్వాత ఒక రోజున అడిగాడు ఆయన, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అన్నాడు. అంటే నేను బిజినెస్ మ్యాన్ అండి, అందుకని జేబేరి బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నాను, నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి, అలాగే ఇంకా ఏదో 2 డిస్ట్రిబ్యూటివ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా చేరానండి. హైదరాబాద్లో ఒక కంపెనీ, తెలంగాణకి ఇంకోటి ఆంధ్ర కంపెనీ, ఒకటి విజయవాడలో ఉందండి, ఆ రెండింటిలో కూడా షేర్ హోల్డర్ అండి అన్న. ఆయన అప్పుడు అన్నాడు, ఆయన మీరు సినిమాలు తీసుకుంటున్నారు, మీరే చూసుకుంటున్నారు, మీరే చేస్తున్నారు, మంచి సినిమాలు చేస్తారు, సక్సెస్ఫుల్గా బాగుంది, దట్స్ గుడ్. మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, దట్ ఈజ్ ఆల్సో గుడ్. అలా కాకుండా మీరు ఇద్దరు పార్ట్నర్స్గా పెట్టుకొని ఆ పార్ట్నర్స్ దాంట్లో మీరు స్లీపింగ్ పార్ట్నర్గా మీరు ఉండి మీరు వెళ్ళి చూసుకుంటారు, అక్కడికి వెళ్ళానండి, నాకు ఎట్లా కుదురుతుంది షూటింగ్కి కదా, అది మాత్రం మీరు తప్పు చేస్తారండి అని. అవి లేదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళండి, మంచివాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు కష్టపడి సంపాదించి వచ్చిన లాభాలు నీకు పంచుతారని నువ్వు అనుకుంటే నీ అంత తెలివి తక్కువ ఇంకోటి ఎవడో ఉండడు. లాభాల్లో వాటా వేసరికి విషయం వచ్చేస్తుంది, నువ్వు మాత్రం తప్పు చేస్తావు అదండి. అవి లేదండి, నేను చాలా మంచి వాళ్ళండి, అసలు జరగదాలంటిది అని చెప్పేసి వచ్చాను. అనుకోకుండా ఆయన ఏమంటా అన్నాడు, అదే జరిగిన. సంవత్సరం తిరిగేటప్పుడు ఒక కంపెనీ, ఇంకో 6 నెలలు వెళ్ళేటప్పుడు రెండో కంపెనీ, రెండు కూడా ఇదైపోయాయి. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడే పోతే రెండో కంపెనీలో వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడి, మెయిన్ మేనేజింగ్ పార్ట్నర్ చచ్చిపోయేటప్పటికి అప్పుడు కూడా దాంట్లో నేనే కొంచెం స్ట్రాంగ్ పార్ట్నర్, దాంట్లో డబ్బులను పార్ట్నర్, సినిమాల పొడికి బాగా మంచి ఊపిలో చేస్తాను కదా. ఫైనాన్సర్స్ అందరూ నా దగ్గరికి వచ్చారు, ఏమండి మీ కంపెనీ బేర్ చేసి ఉన్నాయి, మీరు తీర్చాలండి అని. నాకేంటి సంబంధం అయ్యా అన్న. లేదండి మీరు పార్ట్నర్, మీరు కదా కంపెనీలో మీరు పార్ట్నర్, నన్ను ఎప్పుడన్నా చూసారా, నేను ఎప్పుడన్నా ఆఫీస్కి వచ్చినా, ఎప్పుడన్నా కూర్చున్నానా, నాకేంటి సంబంధం అండి అంటే కూడా కుదరదండి అన్నాను. మా యాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే కంపెనీలో పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి బాధ్యత మీ మీదే ఉంటుందండి అని. అప్పుడు వాళ్ళందరికీ పిలిచి చెప్పాను, నేనేమీ తెలియదు, నా డబ్బులు పోయినాయి, మీరైనా నన్ను వచ్చి అడుగుతున్నారు కాబట్టి మీరందరూ ఎవరెవరు ఎంత అప్పులు ఇచ్చారో ఓ లిస్ట్ రాసి తీసుకురండి. లిస్ట్ తీసుకొచ్చాడు. ₹1 కూడా ఇంట్రెస్ట్ ఇవ్వను, ఒరిజినల్లే ఇస్తాను. అసలు కూడా 50% అయితే ఇవ్వగలను నేను, నాకు తాహత లేదు అంతకంటే. 50% అనేది దానికి మీరు ఒప్పుకుంటే మీ అందరికీ ఇస్తానని. వాళ్ళు 1 వారం రోజులు టైం తీసుకొని వచ్చి ఓకే అండి ఇవ్వండి ఎంతమంది వస్తుంది కదా. అప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బు అంతా వాళ్ళకి అయిపోయింది. శోభన్ బాబు చెప్పిన మాట నిజమైంది. అప్పుడు శోభన్ బాబు గారి దగ్గర మీరు చెప్పిందే నిజమైందండి, 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి, నాకు ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బు అంతా కూడా దానికి పోయిందండి అని అప్పుడు అడిగా. ఏమండి మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, మంచి చాలా సినిమాల్లో చేస్తున్నారు, రెమ్యూనరేషన్ కూడా బోర్డు తీసుకుంటున్నారు, మీ డబ్బు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తానండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది తీర్మానం. అందరికీ తెలిసింది అయినా కూడా ఆయన చెప్పింది ఆ టైంలో చెప్పడం అనేది నాకు ఇదిలాగా అనమాట, ఒక దేవుడిలాగా గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా అనిపించాడు నాకు. నేను ఒక అర్జునుడిలాగా అలాగే అన్నా. ఈ ప్రపంచంలో సముద్రం 3 వంతులు ఉంది, ఒక్కొంతే ల్యాండ్ ఉంది. ఆ ఒక్కొంత ల్యాండ్లో కూడా మంచు పర్వతాల్లో ఉండలేరు, ఎడారుల్లో ఉండలేరు. ఈ నివేశించే స్థలం అనేది భూమి మీద చాలా తక్కువ ఉంది. ప్రపంచం యావత్తు ఏ దేశంలో చూసుకున్నా సంతానం విపరీతంగా పెరిగిపోతారు, జనాభా విపరీతంగా పెరిగిపోతారు.
రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది నేను ఆలోచించి ప్రతి రూపాయి నేను దానికే ఖర్చు పెడతానండి. నేను కొనేస్తాను. నాకు చాలా అద్భుతంగా నచ్చేసింది అన్నమాట. ఇక నుంచి నేను అదే చేస్తానండి. నా సంపాదన ఇంకప్పుడు కూడా పెద్ద సంపాదన కాకపోతే వచ్చిన సంపాదనతో 1000 గజాలు కొనుక్కోవడం, 2000 గజాలు కొనుక్కోవడం, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం అట్లా చేసుకుంటా. సార్ తర్వాత మీరు సినిమాల్లోకి వెళ్ళారు. ఈ సినిమాలో నేను స్థిరపడిపోతాను, ఇక్కడ మనం కంటిన్యూ అయిపోవచ్చు అనేది ఎప్పుడు మీకు కలిగింది సార్? అది అంటే ఒక 25 సినిమాలు అయిన తర్వాత కలిగింది. అంటే ఇక షూటింగ్ లేకపోయినప్పుడల్లా విజయవాడ వెళ్ళిపోయి బిజినెస్ చూసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు కూడా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు విజయవాడ వెళ్ళటానికి కూడా టైం లేక వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, రావటానికి కూడా కుదరట్లేదు, నా షేర్ కూడా మీరు తీసేసుకోండి, మీరే చేసుకోండి అన్న. అంటే మీరు లేకుండా చేయటం నా వల్ల కాదండి, అందుకని డెఫినెట్గా క్లోజ్ చేసేద్దామండి మీరు రాకపోతే. సరే అన్నా, ఇద్దరం క్లోజ్ చేస్తాం బిజినెస్. అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి మెడ్రాస్కి. మనకి ఇక ఫుల్గా చేతిరెండు సినిమాలు ఉన్నాయి, రిలీజ్ అయిన సినిమాలు కూడా సక్సెస్గా. అప్పటికి ఎన్టీ రామారావుతో చేసిన అన్నదమ్ముల అనుబంధం ఇవన్నీ కూడా అయిపోయినాయి. అప్పటికి ఇవన్నీ కూడా సక్సెస్ అయింది. మేము తీసిన వారాల అబ్బాయి ఇవన్నీ కూడా వారాల అబ్బాయి అవ్వలేదు, లేకపోతే రామందండి తీసాం. అది అప్పుడు ఈ కూడా సక్సెస్ అయింది. ఈ షిఫ్ట్ చెప్తాను అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తాం. అంటే మిమ్మల్ని మీరే సమీక్ష చేసుకుంటే, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, మీరు సినిమాలో నటుడుగా సక్సెస్ అవ్వడానికి ఏంటి ప్లస్ పాయింట్ అనుకుంటున్నారు సార్ మీరు? అంటే ఒకటి నా పర్సనాలిటీ కొంతవరకు సూటబుల్ అవ్వడం. తర్వాత నా ఆలోచన ఏంటంటే ఎప్పుడు ఎవరు ఏ పని చేసినా సరే ఆ పని ఇష్టపడి కష్టపడి చేయాలి. అలా చేస్తే వెంటనే విజయవంతం. ఇవాళ చేసేసి రేపు పొద్దున్నే డబ్బులు రావాలంటే రావు. అది ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు చేసిన తర్వాత కానీ మీకు ఇన్కమ్ అనేది రాదు. వెయిట్ చేయాలి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి, అప్పుడు దాకా కష్టపడి పని చేస్తూ ఉండాలి అనేది నా మొదటి నుంచి కూడా నా పాలసీ. ఆ విధంగా చేయటం మూలంగా నాకు మంచి అవకాశాలు వచ్చాయి. అంటే పాత్రలోను ఎంపిక చేసుకోవటంలో మీరు ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేశారా, లేకపోతే ఏమైనా ఆలోచించేవాళ్ళు? అప్పుడు ఉన్న మా స్టేజ్ స్ట్రక్చర్కి సబ్జెక్ట్ ఏంటో చెప్పండి అని అడిగే స్టాటస్ కొత్త కాదు. అదే పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి మాత్రం చెప్పేవారు. రామారావుకి, నాగేశ్వరరావుకి, కృష్ణ గారికి కూడా చెప్పేవారో కదా నాకు తెలియదు. శ్రవణ్ బాబు గారు కొంతవరకు ఇవి ఉండేది. అందుకని మాకు దాసరా గారినో లేకపోతే రాఘవేంద్రరావు గారినో సబ్జెక్ట్ ఏంటంటే నా క్యారెక్టర్ ఏంటి అని అడగటం అనేది ఉండేది కాదు. అది అంత ఇది లేదు. షూటింగ్కి వెళ్ళేది ఇదయ్యా నీ క్యారెక్టరు వాళ్ళే టూకీగా చెప్పేవారు. అలాగేనండి. ఫస్ట్ సినిమానే హీరో అయ్యారు, చాలా తొందరగానే హీరోగా మీరు సక్సెస్ అయిపోయారు, నిలబడిపోయారు ఇండస్ట్రీలో. దానికి ఏంటంటే దాని వెనకాల ఏంటి సూత్రం? దాని వెనకాల 2 కారణాలండి. నాకు మంచి సంస్థలు రావటం, పెద్ద డైరెక్టర్లతో సినిమాలు రావటం, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు లాంటి పెద్ద హీరోలతో కలిపి చేయటం. అలాగే కృష్ణ గారితో అప్పుడు చేయలేదు పెద్దగా, శ్రవణ్ బాబు గారితోనూ, కృష్ణరాజు గారితోనూ, తర్వాత కృష్ణ గారితో కూడా కలిసి చేయటం. ఇవన్నీ చేయటం అంటే హీరోగానే చేయాలని కాదు, సెకండ్ హీరో కూడా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు, సెకండ్ హీరోలో ఎన్ని పెద్ద సినిమాలు ఉంటాయి. పెద్ద సినిమాల్లో మనం చిన్న క్యారెక్టర్స్తో సక్సెస్ అవుతాం. చిన్న సినిమాలో మనం పెద్ద హీరోగా చేసి అది ఎంత సక్సెస్ అవుతుందో తెలియదు. సక్సెస్ కారణం నేను అనుకున్నది అంటే అప్పుడు 33 సంవత్సరాలు ఎంటర్ అయ్యాను. మహా అయితే నా కెరీర్ ఇంకో 15 ఏళ్ళు ఉంటుంది, అంతకంటే ఉండదు. 50 ఏళ్ళకి మనం కంపల్సరీగా రిటైర్ అయిపోవాలి. 50 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలంటే 50 ఏళ్ళలో ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాలు చేసేయాలి. అందుకని హీరో వచ్చినా, సెకండ్ హీరో వచ్చినా అన్నీ చేసేసారు. కొన్ని సినిమాల్లో గెస్ట్ వేషాలు కూడా ఇస్తారు. అంటే మీరు స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు మీ అభిమాన హీరోలు ఎవరు? అప్పుడు నాకు ఏంటంటే పౌరాణిక సినిమాలు అయితేనేమో ఎన్టీ రామారావు అండి, పౌరాణికాలు, జానపదాలు. సోషల్ ఫిలిమ్స్ అంటే అక్కడే నాగేశ్వరరావు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? నాగేశ్వరరావు గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందండి. ఉందంటే ఉందని నాకు తెలియదు. ఆయన సినిమాలు అన్ని సినిమాలు చూసేవాడిని. సావిత్రి గారు ఆయన అంటే ఇక మరీ ఎక్కువ చూసేవాడిని. అది తెలియకుండా నా వల్ల కొంత ఇదైంది అనుకుంటా. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఎట్లాగే మీలాంటి జర్నలిస్టే వచ్చినప్పుడు ఏమంటే మీరు నాగేశ్వరరావుని ఇమిటేట్ చేస్తున్నారు, అలా ఇమిటేట్ చేస్తే ఇది ఉండదండి, మీ ఒరిజినాలిటీ ఉండాలి అన్నాడు. ఇవి నేను చేయట్లేదండి అన్న. లేదు ఒకసారి మీరు పాటలు చూసుకోండి అన్నాడు. తర్వాత చూసుకుంటే నిజమే అనిపించింది నాకు. అప్పుడు దాకా ఇమిటేట్ చేస్తానని కూడా నాకు తెలియదు, ఇది కూడా లేదు, చేయాలని కూడా లేదు. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండటం మూలంగా నాగేశ్వరరావు గారి సినిమాలు ఆయన నటన నా హృదయంలో నాటుకోవటం మూలంగా కొంత చేశాననేది అప్పుడు తెలిసింది. ఇక అక్కడి నుంచి అది కాపాడుకొని
అది కాకుండా నా ఒరిజినల్ యాక్షన్ క్యారెక్టర్ అనేది చేయటం అంతే. బిహేవ్ డాక్టర్ అంటే డాక్టర్ లాగా బిహేవ్ చేయి, కాలేజ్ స్టూడెంట్ స్టూడెంట్ లాగా బిహేవ్ చేయి, ప్రేమికుడు అంటే ప్రేమికుడు లాగా బిహేవ్ చేయి. దాన్ని యాక్టింగ్ అనండి. అదే బిహేవ్ చేయటం అంతే. బిహేవ్ చేయటం. ఆ పాత్ర అంటే ఆ పాత్ర లక్షణాలు అంటే స్వభావం డైరెక్టర్ చెప్పింది గుర్తుపెట్టుకోవడం చేయటం. గుర్తుపెట్టుకోండి. అదే మీరు సాత్వికంగా ఉంటారు మనిషి. ఇప్పుడు మన బాలయ్య గారు ఎలాగో కొంతమంది ధర్మరాజు పాత్ర అనగానే బాలయ్య గారు అలాగా మనిషి సాత్వికత కంప్లీట్. ఇంత సాత్వికత ఉన్న మీరు చూడగానే మీరు ఎప్పటికీ సాత్వికంగా ఉంటారు. ఇంత సాత్వికత ఉన్న మీరు ఫైట్స్ చేశారు, డ్యాన్సులు చేశారు. అప్పుడు మీరు ఎలా దాన్ని బిగినింగ్లో కొన్ని మంచి యాక్షన్ సినిమాలు కూడా వచ్చినాయండి. భారతంలో ఒక అమ్మాయిని దాసర్ గారు డైరెక్ట్ చేశారండి. దాంట్లో రఫ్ క్యారెక్టర్ అది చాలా మంచి పేరు వచ్చింది. సినిమా కూడా బాగా సక్సెస్ అయింది. ఇలాంటి క్యారెక్టర్లు చేయని ఒకళ్ళు వచ్చి చెప్పారు. కానీ అప్పటి వరకు నాకు వచ్చినవన్నీ కూడా కుటుంబ కథా చిత్రాలు. నేను అప్పుడు ఒకటే ఆలోచించుకున్నా, కృష్ణ గారిలాగా అంత మాస్ హీరోగా నేను చేయలేను. ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది, వాళ్ళు ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకని నా పర్సనాలిటీకి నా ఇదికి నాగేశ్వరరావు గారు చేసిన సినిమాలు లాంటివి కానీ శోభన్ బాబు గారు చేసిన సినిమాలు లాంటివి చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చేసుకుంటే మనకు బాగా సూట్ అవుద్ది అని అనుకొని ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు సెలెక్ట్ చేసుకొని అయ్యే చేశాను. నేను తీసిన సినిమాలు కూడా చూస్తే అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు. అంటే మీ సినిమాకు ప్రధానంగా మీరు కుటుంబ కథా చిత్రాలుగానే తీసుకున్నాం. కథ హీరోగా ఉండే సినిమాలు, కథే హీరో అంటారు కదా దాసర్ గారు ఎప్పుడు కూడా. సో మీ ఇప్పుడు ఈ ఫైట్స్ డ్యాన్సులు చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు సార్? అప్పుడు ఫైట్స్ చేశారు మీరు, చాలా ఫైట్స్ చేశారు. ఫైట్లు తేలికనే చేయగలిగాను కానీ సాంగ్స్ చేయడం మొదట్లో చూడండి కష్టమైందండి. రిహార్సల్ చేసేవాడిని. సాంగ్ చేసినప్పుడు డాన్స్ మాస్టర్ గారి ముందుకు చెప్పి నాకు డాన్స్ రాదండి, మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను వచ్చి రిహార్సల్ చేస్తానని చెప్పి ముందుగా వెళ్ళి వాళ్ళ దగ్గర 2 రోజులు రిహార్సల్ కూడా చేసి అట్లా చేసేవాడు. మీ ఫస్ట్ సినిమానే జగమే మాయ కదా? నిజంగానే జగమే మాయని మీరు తెలుసుకున్నారా, గుర్తించారా? అది మాయ అనేది అంటే మాయ అంటే అది నెగిటివ్ అని పాజిటివ్ రెండూ ఉంటాయి, అందులో ఉంటాయి, రెండు ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. నెగిటివ్ పాజిటివ్ అనేది ఒక సినిమాల్లోనే కాదు, అన్ని చోట్ల ఉంటాయి. జగమే మాయ అన్నారు, జగమే మాయ అంతే. జగమే మాయ సినిమా జగమే మాయ లేదు కదా. అవును, జగమే లోకమే మాయ, లోకమే ఒక మాయ. అంటే అందులో మంచి మోసాలు ఉంటాయి, మంచివి ఉంటాయి, విలన్స్ ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, శాగధనులు ఉంటారు, మనం ఊహించడం జరుగుతాయి. అందుకని అందులోంచి మనం ఏం మంచి తీసుకోవాలి అదే తీసుకున్నాం. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతాం మనం చేద్దాం అనుకున్నప్పుడు ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అనుకున్న దాంట్లో ఒక నాగేశ్వరరావు గారిని, ఒక ఎన్టీ రామారావు గారిని, అలా వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారు, ఎంత ఇదిగా చేస్తారనేది వాళ్ళు చూసి అనుకున్నా. అలాగే కొంతమందిని ఇలా మాత్రం మనం ఉండకూడదు అని కొంతమంది ఆర్టిస్టులు చూసి డూస్ దానికి వీళ్ళు దీనికి వీళ్ళు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఎలా ఉండాలో నేర్చుకున్నాను కొంతమంది దగ్గర. ఎలా ఉండకూడదో కూడా కొంతమంది మూలంగా నేర్చుకున్నాను. అదే వాళ్ళ జీవితం చూసి కొన్ని పాఠాలు, కొన్ని గుణపాఠాలు లాంటివి వాళ్ళ దగ్గర మనం. తర్వాత మీకు జగమేమాయలు మీరు చేశారు. తర్వాత తిరుపతి సినిమా మీకు ఎక్కువ గుర్తింపు ఇచ్చింది కదా, అది ఎందుకు అలా అంత గుర్తింపు? అంటే అది కూడా చిన్న వేషం అది, అందులో కూడా అయితే అందులో ఒక ఇన్స్పెక్టర్ వేషం. ఈ రాజ్బాబు గారు, కమెడియన్ రాజ్బాబు గారు హీరో దాంట్లో. సో వెరీ ఇన్నోసెంట్ అనమాట. ఒక విలేజ్లో ఉండే ఒక ఇన్నోసెంట్ పర్సన్ తన చెల్లెలికి పెళ్లి చేయటం కోసమని డబ్బులన్నీ పుచ్చుకొని మూట కట్టుకొని సిటీకి వస్తాడు. సిటీకి వచ్చి బట్టలు బంగారం అని కొనుక్కోవాలి. ఆ ఇంటికి వచ్చినాడు, ఆ రోజు రాత్రి చీకటి పడిపోవటంగా తిరిగి ఇంటికి వెళ్ళలేక ఎక్కడున్నది ఒక షెల్టర్ కోసం వెళ్తే ఒక అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్లో అక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోదాం మా ఊరు అని చెప్పి అనుకున్న వ్యక్తి అనుకోకుండా ఆ అపార్ట్మెంట్స్లో ఎలా ఇరుక్కుపోయాడు. ఒకదాంట్లోంచి ఒకదాంట్లో వెళ్ళిపడతాడు. ఏదో దొంగ వచ్చాడని చెప్పి కొంతమంది ఫీల్ అయ్యి ఇట్లా అని అనుకుంటే తెల్లవారే లోపల ఆ అపార్ట్మెంట్లో అన్ని రూములు అట్లా చూసే అవకాశం వస్తుంది. అందులో దొంగ నోట్లు ముద్రించేవాళ్ళు కనపడ్డారు, వ్యభిచారం చేసేవాళ్ళు కనపడ్డారు, పేకాట్లాడేవారు కనపడ్డారు, అన్ని రకాల వాళ్ళు కనపడ్డారు. వాటన్నిటిలో కష్టాలు ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వద్దాం. ఆ ఇన్స్పెక్టర్గా ఇతన్ని చూసి ఇన్నోసెంట్ చూసి ఇతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చివరికి అతని చెల్లెలే జయసుధ, ఆ చెల్లెల్ని చేసుకునే క్యారెక్టర్ అనమాట. అంటే హీరోకి సపోర్ట్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేప్పటికీ పైగా దాసర్ గారి డైరెక్టరు, మంచి డైరెక్టరు. ఆయన ఒరిజినల్గా నటుడు కూడా కాబట్టి డైలాగ్ ఎలా చెప్పాలో ఎలా చేయాలో కూడా చేసి చూపించేవాళ్ళు, నటించి చూపించేవాళ్ళు. సో అవన్నీ అడ్వాంటేజ్. సో అది మీకు బాగా గుర్తింపు ఇచ్చింది కదా మీ పాత్రకి. సో మీకు సినిమాల్లో వెంటనే అవకాశాలకి రావడానికి ఏ సినిమా మీకు మెట్టుగా నిలిచింది సార్ మొట్టమొదటిలో?
అంటే దాసర్ గారి సినిమాలు చాలా సినిమాలు చేశారండి. దాంట్లో భారతంలో ఒక అమ్మాయి అనే సినిమా చేసినప్పుడు అందులో మంచి రఫ్ క్యారెక్టర్, స్టూడెంట్ క్యారెక్టరు, ఆ స్టూడెంట్ నాయకుడు అనమాట. ఇక అందరూ అంతా చాలా నీతిగా ఉండే నాయకుడు, అన్యాయాన్ని ఇది చేయడు, న్యాయానికి నిలబడతాడు, అలాంటి క్యారెక్టర్. దానికోసం అవసరం తల్లిదండ్రులను వ్యతిరేకిస్తాడు, ఇంకన్నీ చేస్తాడు. అలాంటి క్యారెక్టర్, రఫ్ క్యారెక్టరు, మంచి క్యారెక్టర్, మంచి అలాంటిది చాలా మంచి పేరు వచ్చిందండి ఆ సినిమాలో. సినిమా కూడా 100 days ఆడింది. అది బాగా మంచి పేరు తెచ్చింది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు ఎదురు అనేది. ఇది జరుగుతూ ఉండగానే ఎన్టీ రామారావు గారితో అన్నదమ్ముల అనుబంధం క్యారెక్టర్ అది ఎంత బూస్టింగ్ ఇచ్చేసిందంటే, సినిమా అయిన తర్వాత ఎన్టీఆర్ తమ్ముడు రా అనేవారు నన్ను. పేరు కూడా అప్పటికి మురళీమోహన్ అనే పేరు కూడా పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. అందుకని అన్నదమ్ముల అనుబంధం ఎన్టీఆర్ తమ్ముడు రా అనేవారు. అది విపరీతమైన ఇది వచ్చేది. నేను అందుకున్న మొట్టమొదటి 100 days షీల్డ్ కూడా అయింది ఆ సినిమాకి. పైగా ఎంత ఇది ఎన్టీ రామారావు లాంటితో త్రూఅవుట్ ఆయన తమ్ముడుగా, ఆయన నేను బాలకృష్ణ తమ్ముళ్ళుగా, ముగ్గురు అన్నదమ్ములుగా చేయటం. అప్పటికి చాలా డిమాండ్లో ఉన్న హీరోయిన్ లత. అదే ఓ పక్కన ఎంజీఆర్ గారితో పెద్ద పెద్ద సినిమాలు, ఎన్టీ రామారావుతో, నాగేశ్వరరావుతో అందరూ చేస్తున్నారు. అంత పెద్ద హీరోయిన్ నాకు పక్కన హీరోయిన్. అమ్మో, ఇంత పెద్ద హీరోయిన్ పక్కన సాంగ్స్ గింగ్స్ అంటున్నారు, చేయగలనా లేదా అని అనుమానం వచ్చి కూడా అప్పటికి డాన్స్ మాస్టర్ దగ్గర వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర రిహార్సల్ చేశాను. దాంట్లో చాలా మంచి పేరు వచ్చేసింది. ఎన్టీఆర్ గారు హిందీ సినిమా తెలుగులో రీమేక్ యాదవ్ కి బారాత్ అని హిందీ సినిమా. ఆ సినిమా తీసేటప్పుడు ఆ సినిమా కూడా చూపించారు నాకు. ఆ సినిమా చూసిన తర్వాత అది ఎంత యాక్టివ్ క్యారెక్టర్, ఎంత బాగా చేస్తాడు, అది మనసులో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దానికి తగ్గట్టుగా చేసి. అంటే బాలకృష్ణ పరిచయం కూడా మీకు ఆ సినిమాతో అంటారా? అంతే, బాలకృష్ణ పరిచయం కూడా అందులో. ఆ సినిమాతో మీకు పరిచయం అయిన తర్వాత ఆయన బాలకృష్ణ హీరోగా మీ సొంత బ్యానర్లో సినిమా కూడా తీశారు, భారతంలో బాలచంద్రుడు అనే సినిమా. అదే ఇందులో చంద్రమోహన్ వేయాల్సిందట కదా ఆ సినిమాలో యాక్చువల్గా. ఏదండి ఇప్పుడు మీరు ముగ్గురు, బాలకృష్ణ, మీరు, ఎన్టీఆర్ సినిమాలో. లేదు, బాలకృష్ణ నేను మొదటి నుంచి అనుకోండి. బాలకృష్ణ డేట్లు తీసుకున్నాకే కోటి రామకృష్ణ డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పాడు. సబ్జెక్ట్ చెప్పి ఇది కాదు సార్ అన్నదమ్ముడు సినిమా, అన్నదమ్ముల అనుబంధం మొట్టమొదట అనుకున్నారేమో తెలియదు. అతను తమిళ్లో చేశాడు. తమిళ్లో ఎంజీఆర్ గారు జ్యువెల్ రోల్ చేసి తమ్ముడు క్యారెక్టరు ఆయన చేశాడు. ఇందులో ఏమో అట్లా కాకుండా రామారావు గారు పెద్ద అన్న, నేను 2, బాలకృష్ణ గారు చిన్న అబ్బాయి. అట్లా తర్వాత రాఘవేంద్రరావు గారు, దాసర్ గారు, ఇలా చాలా చాలా పెద్ద పెద్ద దర్శకుల దగ్గర మీరు వర్క్ చేశారు. రాఘవేంద్రరావు గారు అంటే ఇప్పుడు మనం ఎంతసేపటి ఇప్పుడు కమర్షియల్లో మాసు, ఏదో బొడ్డు మీద పండ్లు పువ్వులు ఇవి చెబుతున్నారు, కానీ ఆయన ప్రారంభంలో చాలా గొప్ప సినిమాలు తీశారు. జ్యోతి, ఇటువంటి అన్ని మంచి సినిమాలు. ఆయన దగ్గర చేసిన దాంట్లో జ్యోతి, కల్పన, ఆమె కథ, ప్రేమలేఖలు, నిప్పులాంటి నిజం, ఉన్నాయి 2-3 చాలా మంచి సినిమాలు వరుసను వచ్చినాయి. ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమాలు, ఎన్టీ రామారావుతో సినిమాలు వచ్చిన తర్వాత ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. మా లాంటి వాళ్ళకి అందకుండా అదే ఆయన జోనర్ కూడా మారిపోయింది. సరే, ఓవరాల్గా ఇన్నేళ్ళ ఈ దాదాపు 350 సినిమాల పైన చేశారు మీరు. మీకు బాగా ఎప్పుడు ఎక్కువగా మీ ఏ పాత్రలు మీకు మెదులుతుంటాయి సార్ మెదడులో, ఎప్పుడు మనసులో? అంటే మనసులో లేదు సార్, నేను తీసిన సినిమాల్లోనే భారతంలో బాలచంద్రుడు ఒకటి, భారతంలో ఒక అమ్మాయి ఒకటి అట్లా మెదులుతూ ఉంటుంది. దాసర్ గారు బయట వాళ్ళకి చేసే సినిమా ఇదెక్కడి న్యాయం ఒకటి తీశారు. అందులో భార్యకు ఒక ఇది రూల్, భర్తకు ఒక రూల్. భర్త ఆ న్యాయం చేస్తేనేమో అతనేమో చాలా శ్రీరామచంద్రుడు గొప్పవాడు, బలి చేశాడంటారు. అదే పని ఒక ఆడపిల్ల చేస్తే స్వార్థపరురాలు, సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి పుట్టింటికి పెట్టేస్తుందని చెప్పి చెడ్డ పేరు వస్తుంది. ఇది ఎక్కడ న్యాయం అండి అని చెప్పి పోరాటం చేసే క్యారెక్టరేమో ప్రభా. అది సినిమా పెద్ద సక్సెస్ అయింది, 100 days ఆడింది. దాంట్లో నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అంటే స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్. అటు తల్లి తండ్రిని కాదని అలా అని చెప్పి కట్టుకున్న భార్యని తప్పు అని కూడా ఇతను అనలేడు. మానసిక సంఘర్షణ అంటే ఇంకేమేం పాత్రలు. అలాగే వరాలబ్బాయి, మా బ్యానర్ పెట్టుకుని తీసిన సినిమాల్లో వరాలబ్బాయి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. ఓతండ్రి తీర్పు తర్వాత ఇది అయిన తర్వాత పిచ్చిపంతులు చేసాం. పిచ్చిపంతులు చేసిన తర్వాత ఇంకే 2 సినిమాలు చేసాం. దాని తర్వాత ఓతండ్రి తీర్పు చేసాం. అది కూడా హిందీ సినిమా.
పేరు గుర్తులేదు. రాజేష్ ఖన్నాను షబనాజ్ చేశారు, అది పెద్ద హిట్ అయింది. తమిళ్లోనేమో శివాజీ గణేష్ గారు చేశారు, అది అక్కడ హిట్ అయింది. తెలుగు రైట్స్ అప్పుడు నాకు బాగా నచ్చిన సినిమా చూడగానే విపరీతంగా నచ్చింది. బొంబాయి వెళ్ళి ఆ రైట్స్ కొనుక్కొని తెచ్చుకొని ఆ సినిమా మొదలుపెట్టాం. ఓల్డ్ క్యారెక్టర్ అందరూ, నేను యంగ్ హీరోగా బ్రహ్మాండంగా చేస్తున్న రోజుల్లో ఓల్డ్ క్యారెక్టర్. అది మీరు ధైర్యం చేసి యాక్సెప్ట్ చేశారు? చూసి యాక్సెప్ట్, సినిమా చాలా బాగుందని యాక్సెప్ట్ చేసాం. మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్లో మాత్రం యంగ్గా పాటలు అయ్యి వచ్చాయి, పాటలు పెట్టారు. ఆ సినిమా రేపు షూటింగ్ అనగా ఇవాళ రోజున ఎందుకో నాకు ఫియర్ లాగా వచ్చేసి డైరెక్టర్ని పిలిచి, ఏమంటే నాకేదో అనుమానంగా ఉంది, నేను చేయలేనేమో ఈ క్యారెక్టరు. రాజేష్ ఖన్నా చేశాడు, పెద్ద ఫేమ్లో ఉన్నాడు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. శివాజీ గారు చేశారు, బ్రహ్మాండంగా అయింది. రేపు పొద్దున్న నా సినిమా కన్నా సక్సెస్ కాకపోతే మురళీమోహన్ చెడగొట్టాడు అని అంటారు, నేను న్యాయం చేయలేదేమోనండి, అనుమానంగా ఉంది అంటే. ఆ పాత్ర హెవీ అనుకున్నారా? అందులో ఓల్డ్ క్యారెక్టర్ చేయటం, ఆ క్యారెక్టర్ మరి నాది సక్సెస్ అవుద్దో లేదో ఇట్లాంటి డౌట్స్ వచ్చాయి, అలా చేయగలను లేదు. అప్పుడు రాజాచంద్ర అన్నాడు అనమాట, మీరు అన్నయ్య మీరు అట్లాంటిది ఏం పెట్టుకోవాలి, యూ విల్ డూ, యూ క్యాన్ డూ, నేను పక్కన ఉన్నాను, జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాను, చేయండి. రేపు పొద్దున అలాంటి అనుమానం ఏమీ లేకుండా మనసులో పెట్టుకోండి, తీసేసి పొద్దున్న రండి. ఆ ఒక్కరోజు షూటింగ్ అయ్యే వరకు కొంచెం టెన్షన్గా చేశాను. రెండో రోజు నుంచి అలవాటు పడి. సార్ మీరు చాలామంది దర్శకులు పనిచేశారు కదా, దాంట్లో బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది నాకు, నంది అవార్డు. సినిమాకి బెస్ట్ పిక్చర్గా నంది అవార్డు వచ్చింది, అంత పెద్ద హిట్ అయింది. అదే మీరు ఏదైతే భయపడ్డారో దానికి అంత పెద్ద గుర్తింపు వచ్చింది. సో వాళ్ళ నిర్ణయం కరెక్ట్. అంటే మీరు అంటే ఆ భయం పడకుండా నేను చేయగలను అని ఓవర్ దగ్గరికి వెళ్తే ఒకసారి నేను చేయలేకపోవచ్చు కూడా. అదే కానీ వాళ్ళకు ఉంది మీ మీద నమ్మకం. మా డైరెక్ట్గా విపరీతంగా మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, మీరు అసలు అనుమానం పెట్టుకోకుండా తీసేయండి అన్న. అప్పుడు ఏమని అడిగానంటే ఒక్కటే అడిగాను, ముందు ఓల్డ్ క్యారెక్టర్ చేసేద్దామండి, అప్పటికే ఒక 10 రోజులు గెడ్డం చేసుకోవద్దని చెప్పి డైరెక్టర్ కూడా చెప్పాడు. గెడ్డం చేసుకోవట్లా, ముందు సెకండ్ హాఫ్లో అదే ఆ ఓల్డ్ క్యారెక్టర్ వచ్చేది అంతా తీసేద్దామండి, యంగ్ క్యారెక్టర్ వచ్చేది డ్యూయెట్లు వీళ్ళ సీన్లు అవన్నీ తర్వాత చేద్దామండి అని. ఈ క్యారెక్టర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ షేవ్ చేసేసి మళ్ళీ విగ్ పెట్టుకొని ఆ యంగ్ గెటప్ వేసుకొని ఆ పార్ట్ చేసాం. సినిమా టోటల్గా విపరీతమైన సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది, మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ సినిమా. సార్ మీరు ఎప్పుడు కూడా చెప్తుంటారు మీ జీవితంలో దాసరి గారు పాత్ర చాలా గొప్పదని. ఎలా మీకు దాసరి గారు మీకు అంతగా అనిపించారు సార్, ఎందుకని? అంటే నేను చెప్పే కదా, నా మొదటి సినిమా జగమేమ అయిపోయిన తర్వాత రెండో సినిమా నాకు బాగా క్లోజ్ పడిన హనుమంత్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా దాసరి గారి డైరెక్షన్లో తిరుపతి అనే సినిమా చేశాను. అతను ప్రొడ్యూసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అవటం మూలంగా నేను ప్రొడక్షన్ కూడా నేనే చేసేవాడిని. ఓ పక్కన ప్రొడక్షన్ చేయటం, ఓ పక్కన యాక్ట్ చేయటం, అంటే హెల్ప్ చేసేవాడు, ఉన్నాయి సరదాగా హెల్ప్ చేసేవాడు. నా డైరెక్టర్ గారు మురళి రేపు పొద్దున్న ఇదిగో ఇలాంటి ఇల్లు ఒకటి కావాలి మనకి, అక్కడ చేయాలి షూటింగ్ అనేది. మనకు తెలిసా తెలిపోయినా వెళ్ళేసి అడిగేసేవాడిని. ఇన్వాల్వ్ అయిపోయాను. అది కూడా చూశాడు. తర్వాత నా దగ్గర ఏ బ్యాడ్ హ్యాబిట్ కూడా కనపడలేదు, ఆయన సిన్సియారిటీ ఇవన్నీ చూశాడు. చూసి దాని మీద విపరీతమైన ఇంప్రెషన్ వచ్చేసి ఆయన అన్నాడు, మురళి నేను పెద్ద హీరోయిన్ చేసే బాధ్యత నాది, నేను చేయిస్తాను, నా సినిమాలు అన్నింటిలో కూడా నీకు వేషం వస్తాను అని చెప్పి అట్లా డైరెక్ట్ హీరోగా ఇచ్చాడు, సెకండ్ హీరోగా ఇచ్చారు, గెస్ట్ క్యారెక్టర్లో చేశాను. నీకు ఆయన ఏది అడిగినా నో అని చెప్పకుండా, ఆ క్యారెక్టర్ ఏంటో కూడా అడిగేవాడిని కాదు, ఆయన చెప్పేవాడు, చెప్పినప్పుడు వింటాడు. తర్వాత దాసరి గారి తర్వాత క్రాంతి కుమార్, విజయబాబు నాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మీ అనుబంధం చాలా గొప్పది. అంటే విజయబాబు నాయుడు గారు మాది అందరితో ఒక్క ఊరు, బాగా తెలుసు, మాకంటే సీనియర్ ఆయన. అవును. తర్వాత ఆయన, నేను, ముఖర్జీ గారు అని సమతా ఆర్ట్స్ అని, అవును, మేము ముగ్గురు విజయవాడలో ఏలూరులో చదువుకున్నప్పుడు ఏలూరు కాలేజీలో ఒక రూమ్లో ఉండేవాడు. మేము ముగ్గురు, బాబురెడ్డి గారు ఏమో డిగ్రీ చదువుతూ ఉండేవాడు, మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాడు. మేము ముగ్గురు ఒకే రూమ్ అనమాట. అట్లా ఆయనతో కూడా బాగా పరిచయం ఉంది చిన్నప్పటి నుంచి. సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఆయన ఇంకా అప్పటికి ప్రొడ్యూసర్ కాదు, దీపిక ఏదో మ్యాగజైన్స్ నడిపేవారు. చెడిపోయేటప్పుడు సినిమా తీయాలి, నేను కూడా బొమ్మరిల కంటే ముందు సినిమా తీశారు. దాసరి గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారును, జయచిత్ర, నేను ముగ్గురు క్యారెక్టర్స్ అన్నమాట. అందులో కూడా నాది చాలా మంచి క్యారెక్టర్. అంటే ఒక మంచి యుక్త వయసులో ఉండగా ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్తో కలిసిపోవటం, ఈ అవడం ఇవన్నీ ఉంటాయి.
అదే ఇంటికి డ్రైవర్గా రావాల్సి. ఆ డ్రైవర్ వచ్చిన కానీ ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లము, నాకు ఒక ప్రాబ్లము, కృష్ణరాజు గారికి అనుమానం వచ్చే పరిస్థితిలో ఇది రావటం, ఇవన్నిటితో బాగా స్ట్రగులింగ్ క్యారెక్టరు, చాలా మంచి పేరు వచ్చింది. అలాగే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారు ప్రొడ్యూసర్గా అమరదీపం సినిమా చేశారు. అవును, సూపర్ హిట్ అది కూడా పెద్ద సూపర్ హిట్ అయింది. అది కూడా చాలా మంచి క్యారెక్టర్. నేను ప్రేమించిన అమ్మాయిని కృష్ణరాజు గారు ప్రేమిస్తాను. అదే మ్యూజికల్ హిట్ కూడా. మ్యూజికల్ హిట్ కూడా. తర్వాత అది ఆ ముగ్గురు మధ్య స్ట్రగుల్. తర్వాత తెలుసుకుంటాడు నా సొంత తమ్ముడు ఇతను, చిన్నప్పుడు తప్పిపోయే తమ్ముడు అని చెప్పి చేసి ఆయన సాక్రిఫైస్ చేసి మా ఇద్దరికి వెళ్ళి పెళ్లి చేసి. తర్వాత జయసుధ మీ కాంబినేషన్ ఎక్కువ ఉంది కదా సార్? మొట్టమొదటి సినిమా దాంతో స్టార్ట్ అయిందండి. తర్వాత లక్ష్మణ్ రేఖ అని ఒక సినిమా చేసాం. లక్ష్మణ్ రేఖలో మళ్ళీ కలిసి చేసాం. జ్యోతి నుంచి బాగా సక్సెస్ఫుల్ పెయిర్ అనే పేరు దాంట్లో వచ్చింది. ఆ సక్సెస్ఫుల్ పెయిర్ అనే దాంట్లో వచ్చి చాలా సినిమాలు చేసాం. నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేసేస్తాడు. కానీ జయచిత్ర మీ కాంబినేషన్ కూడా బాగా హిట్ అయింది కదా? బాగా హిట్ అయిందండి. మంచి సినిమాలు. అప్పటికే అమ్మాయి తమిళ్లో బాగా ఎస్టాబ్లిష్ యాక్టర్స్. యవన కాటేజ్ సినిమాలో మేము ఫస్ట్ కలుసుకొని చేయటం, చాలా సినిమాలు కలిసి చేసాం. కందుకూరి వీరేశలింగం పాత్ర వేసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అది అప్పుడు కూడా విజయ్ చంద్ర అడిగాడు, నేను ఇట్లా సినిమా తీస్తాను, దాంట్లో మంచి క్యారెక్టర్ ఉంది, గెస్ట్ క్యారెక్టర్, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు, గెస్ట్ క్యారెక్టర్, ఓ మంచి పాట కూడా ఉంది అని అడిగితే తప్పకుండా చేస్తానండి అని వెళ్ళి చేశాను. చేసేటప్పుడు నాకు ఎంత ఫీలింగ్ అంటే, అది ఆయన మఠం అదంతా కూడా రాజమండ్రిలోనే ఉండేది. షూటింగ్ చేయడానికి అక్కడికి వెళ్తే దాంట్లో ఉన్న ఆడపిల్లలు, పెద్దాళ్ళు, చిన్నాళ్ళు అందరూ వచ్చి నాన్నగారు అని పిలిచేవారు తప్ప ఎవరు మురళీమోహన్ గారు అని పిలవాల. వచ్చేసి అక్కడ ఉన్నంతసేపు నాన్నగారు మీకు అది కావాలా, నాన్నగారు మంచినీళ్ళు తెచ్చిపెట్టి, నాన్నగారు కాఫీ తాగుతారా, అలా నాన్నగారు అనిపిస్తుంటే ఆ పాత్ర యొక్క గొప్పతనం ఏమిటో కూడా బాగా తెలుసుకొని, ఆయన చేసిన కూడా బాగా తెలుసుకొని ఆ క్యారెక్టర్ చేశాను. చేసిన చిన్న క్యారెక్టర్ అని చాలా మంచి పేరు వచ్చింది. అదే ఒక్కోసారి మనం అనుకుంటాం గెస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఒక్కో సినిమాలో టర్నింగ్ పాయింట్ లాంటి క్యారెక్టర్లు చేస్తాం అనమాట. సీతారామయ్య గారి మనోరాల్లో కూడా అంతే, వన్ డే నేను చేసింది, క్రాంతి కుమార్ డైరెక్షన్, అందులో కూడా అంతే. ఆ సినిమా నేను వచ్చిన తర్వాత సినిమా టర్న్ అవుద్ది అనమాట. అంటే కీలకమైన పాత్ర, మలుపులు ఉంటాయి, అది ఎంతో పేరు వచ్చింది. చిన్న వేషం వేసా. అలాగే యువతరం గదిలిందనే మాదాల రంగారావు సినిమా చేశారు. దాంట్లో కూడా గెస్ట్ వేషం అని అడిగారు. అడిగితే నేను అప్పుడు చాలా బిజీగా ఉన్నాను, చేయలేనని. అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ నా కోసం ఒక్కరోజు చేయలేవా అంటే, విజయబాబు రెడ్డి గారి డేట్లు అవన్నీ ఆయన ఏమో ఏలూరులో మొత్తం అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఒక రోజు వదిలి రావడం అనేది కుదరదు అంటే, మీరు అడగండి, ట్రై చేయండి, నాకు ఒక్కరోజు వస్తే పొద్దున్నే వస్తే రాత్రికి పంపించేస్తాను అన్నాడు. సరే అని చెప్పి ఆయన అడిగితే ఒక్కరోజు ఆయన ఒకదే వెళ్ళిరా అన్నాడు. తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ 7 o'clock షూటింగ్ మొదలుపెట్టాడండి. రాత్రి 12 దాకా కంటిన్యూస్ చేశాడు. 14 సీన్లు చేశాడు. 14 సీన్లు చేస్తే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే హీరో క్యారెక్టర్ నేనే అనుకున్న లెవెల్లో ఆ సినిమా రిలీజ్ అయింది. పెద్ద పేరు వచ్చిందండి, ఎస్టాబ్లిష్ అయిపోయింది. సార్ తర్వాత ఈ సినిమా ప్రయాణంలో మనూరు పాండవులు బాపు గారి ఇదిలో, అందులో చిరంజీవి మీరంతా కలిపి ఉన్నారు. మీరు అప్పటికే ఒక సెలబ్రిటీ పెద్ద హీరో అయిపోయారు. చిరంజీవి అప్పుడే అప్కమింగ్, జస్ట్ బిగినింగ్ చేసి ఆయనకి. సో ఇప్పటికీ మీకు చిరంజీవికి మీ మధ్య చాలా స్నేహం అలాగే అన్నేళ్ల నుంచి కొనసాగుతుంది, దాదాపు 45 ఏళ్ల నుంచి. అప్పుడు మీరు చిరంజీవినిలో మీరు ఏం గమనించారు సార్? మీరు అంటే ఆ వ్యక్తిని నాకు పరిచయం అక్కడే, ఆ సినిమా మనూరు పాండవులో చేసినప్పుడు, ఇదిగో అన్నదమ్ములు మీరు 5గురు, ధర్మరాజు పాత్ర మీరు, భీముడి పాత్ర ప్రసాద్ బాబు, అర్జునుడి పాత్ర ఏమో చిరంజీవి గారు, నకులు సహదేవుడు ఏమో మన భానుచంద్రన్, ఇంకో ప్రసాద్ బాబు ఉంటుంది, ప్రసాద్ బాబు ఏమో భీముడు, అది ఈ క్యారెక్టర్స్ అని చెప్పారు. అక్కడి నుంచి మేము అందరం 5గురు కూడా ఫ్రెండ్స్ లాగా కలిసి తిరగటం. షూటింగ్ ఉన్న రోజులు 5గురికి ఉండేది, లేకపోతే ఇండివిజువల్గా ఉండేది కాదు ఎవరికాళ్ళకి. అట్లా బాగా పరిచయం అయిపోయింది, బాగా స్నేహం అయిపోయింది. అందరు కలిసి సినిమాలకు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. అట్లా బాగా కలిసిపోయాం. అప్పటికి నేను బాగా సీనియర్ హీరో అయిపోయారు. అప్పటికి ఇదైనా కూడా అందరు కలిసి అట్లా ఉండేవాళ్ళం. దాంతో బాగా. అంటే చిరంజీవి మీరు ఏం గమనించారు? చిరంజీవిలో నేను చూసింది ఏంటంటే, బాడీ బ్రహ్మాండమైన ఈజ్ ఉంది, బ్రహ్మాండమైన కన్ను ఉంది. ఏ ఎక్స్ప్రెషన్ కావాలన్నా అసలు ఎక్స్ప్రెషన్ ఇస్తే, కళ్ళు కోపంగా చూపించాలన్నా, నవ్వుతూ చూపించాలన్నా, లేదా వేళాకోళంగా చూడాలన్నా, ఏదైనా సరే ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ అలా వచ్చేసి. తర్వాత ఫైట్స్ అద్భుతంగా చేశాడు.
సాంగ్స్ అద్భుతంగా చేశాడు. ఇక అంతకంటే ఆర్టిస్ట్కి ఏం కావాల్సింది అదే కదా. రాబోయే రోజుల్లో ఇతను పెద్ద యాక్టర్ అయిపోతాడు అనే ఫీలింగ్ అప్పుడే వచ్చేసి. ఆయనతో అన్నారా మీరు చిరంజీవితో అన్నమాట? చిరంజీవితో డైరెక్ట్గా అనలేదు, కానీ కృష్ణరాజు గారు ఒక రోజున అన్నాడు అనమాట, మురళీమోహన్ చిరంజీవి చాలా పెద్ద యాక్టర్ అవుతాడయ్యా, మనకి మంచి విలన్ దొరికినట్టే, మంచి కన్ను గిట్టు బాగుతాడు, విలన్ ఏంటంటే బాబు ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు, పెద్ద హీరో అయిపోతాడని. వాళ్ళిద్దరిదే ఒకటే ఊరు, ఒకే ఊరు. అదే అదే సార్. తర్వాత సరే సినిమాలు నటుడుగా చాలా సినిమాలు చేశారు, నిర్మాతగా కూడా మీరు తెలివైన నిర్మాతలు అంటారు కొంతమంది. కృష్ణని కూడా చాలా తెలివైన నిర్మాత అంటారు. అలాగే మీరు కూడా చాలా ఇంటెలిజెంట్ నిర్మాత అంటే సినిమా నిర్మాణం, కథ ఎంచుకోవడము, పాత్రలు, సినిమా తీయటము, బడ్జెటింగ్, ప్లానింగ్. సో మళ్ళీ తెలివైన నిర్మాతగా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా ఇది నేను మంచి సినిమా తీశారనే ఫీలింగ్ ఉన్న సినిమాలు ఏమున్నాయి? అలాగే మీకు బాగా డబ్బులు ఇచ్చిన సినిమాలు ఏంటి? అసలు నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది? నిర్మాతగా అంటే ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా బిజినెస్ మ్యాన్ సినిమాలు యాక్ట్ చేయటం అక్కడే అది తిరుగుతుంది బ్రెయిన్. ఇక్కడ కూడా మనం బిజినెస్ చేయాలి అనే ఆలోచన వచ్చి ముందు అవన్నీ డైరెక్ట్గా సినిమా దిగి ప్రొడ్యూసర్ అవుతామని అనుకోలేదు కదా. నచ్చిన సినిమాలు కొనుక్కుంటాం, కొనుక్కొని ఒక స్టెప్ అది. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేశారంటే సినిమా మనం కూడా తీస్తే బాగుంటుంది కదా, మంచి క్యారెక్టర్ మనం చేసుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చి బాలచంద్ర గారు మళ్ళలే పట్టాల మనం సినిమా చేశారు, పిల్లలతో సినిమా, లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమా చూస్తే నాకు అది బాగా నచ్చింది. అంటే మరి దేవదాస్ కనకాల లక్ష్మి గారా? కాదు, హీరోయిన్ లక్ష్మి. బాలచంద్ర గారు నువ్వు చేయమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చారు, చేసింది ఆవిడ. ఆ రైట్స్ అడిగితే ఇచ్చారు ఆయన. ఆ రైట్స్ కొనుక్కున్న తర్వాత వెళ్ళి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి అడిగా, అయితే అయ్యో కాదండి నేను హీరోయిన్గా చేసుకుంటాను, బాలచంద్ర గారు అన్నారని చెప్పి సరే ఒక ట్రైల్ వేద్దామని చేశారు అంత తప్ప ఇట్ ఇస్ నాట్ మై కెరియర్, దర్శకత్వం కాదండి అనంతా ఆవిడ చేయలే. మరి ఏం చేయలేదంటే మీరే చేయండి అన్న ఆయన దగ్గరికి వెళ్ళి. నేను రీమేక్ చేసేటట్టు అవుద్ది, నా సినిమా ప్రొడ్యూస్ చేసి నేనే అయినా మళ్ళీ రీమేక్ చేసేటట్టు అవుద్ది, ఇంతవరకు రీమేక్ సినిమా అయ్యే చేయలేదు నాన్న, మరి ఎట్లాగండి అది అని అడిగితే అప్పుడు అన్నాడు అనమాట, నేను దర్శకత్వ పర్యవేక్షణని చేస్తాను, నేను మా కో డైరెక్టర్ ఒక అతను ఇస్తాను, రోజు అతను నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం సీన్లు తీస్తాడు నా దగ్గరికి వస్తాడు, షార్ట్ డివిజన్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ నేను ఇస్తూ ఉంటాను, క్లైమాక్స్, పాటలు, ఫైట్లు ఏవి ఉన్నాయో అవన్నీ నేనే దగ్గరుండి తీస్తానని ఇట్లా అరేంజ్మెంట్తో చేసాను. అది సక్సెస్ అయింది. అది సక్సెస్ అయ్యేటప్పటికి ఇంకో సినిమా తీద్దాం అనుకున్న టైంలో గిరిబాబు బ్యానర్ మార్చుకోవడం మూలంగా జయవేరి బ్యానర్ నాకు వచ్చి వరాల బాయ్ చేశాను. అక్కడి నుంచి ఆ సక్సెస్ తోటి అక్కడి నుంచి వెనక చూడాల్సిన అవసరం లేకుండా, అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్గానే చూసేవాడిని, కానీ ఏ సినిమా నా రైట్స్ కొనేటప్పుడు ఈ సినిమా సక్సెస్ అవుద్ది డెఫినెట్గా కొనుక్కోవడం, లేకపోతే కథ నచ్చితే తీసుకోవటం చేసేవాడు. అందులో నా పాత్ర ఏంటి, నాకు ఎంత పేరు వస్తుంది అనేది చూసేవాడిని కాదు. సూటబుల్ క్యారెక్టర్ లేదంటే అందులో నేను వేయకుండా కూడా సినిమాలు తీసాను. అదే అక్కడ సినిమా బిజినెస్ మ్యాన్ గానే మీరు ఆలోచించేవాడు. రామదండు కూడా హిట్ అయింది కదా? రామదండు కూడా బాగా హిట్ అయింది. తర్వాత మీ సినిమాలు ఎక్కువ క్రాంతి కుమారు, తర్వాత చాలా మంది దర్శకులుగా చేశారు, కానీ ఎక్కువ రాజాచంద్ర ఎక్కువ ఉన్నారు సార్. ఎక్కువ రాజచంద్రన్ డైరెక్ట్గా తీసుకొచ్చింది నేను. దాసర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు. నాకు ఎందుకు అతను చూస్తే ఇతను చాలా బాగా చేస్తాడు, దాసర్ గారికి ఉన్న లక్షణం చాలా లక్షణాలు ఇతనిలో కనపడి ఆయనలాగా ఇతను కూడా నటించి చూపించగలడు స్టేజ్ యాక్టర్గా. ఇది తర్వాత సీను రాసి ఆయనే డిక్టేట్ చేసేవాడు దాసర్ గారు, మళ్ళీ షూటింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొట్టేసేవాడు. ఇదేంటంటే మీరే కదా చెప్పింది, మీ డైలాగ్ మీరే కొట్టేస్తారంటే అది రైటర్గా చెప్పిన, ఇది డైరెక్టర్గా నేను ఏ పాత్ర చెప్పినప్పుడు ఆ పాత్ర డైరెక్టర్ ఫైనల్ అవన్నీ ఇతనికి వచ్చినాయి వంటబట్టి. డైలాగ్ కూడా కావాల్సింది రాసుకునేవాడు చేసి. అప్పుడు విజయబాబు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, ఇట్లా రాజాచంద్ర అప్పటికి ఆయన ఎవరం కాటేసింది తీశాడు, రెండో సినిమా చేద్దాం అనుకున్న టైంలో నేను చెప్పేది ఇట్లా దాసర్ గారి దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు, ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్న అని పిలువాలండి. నేను పిలిచి తీసుకెళ్ళాను, పరిచయం చేశాను. బొమ్మరిల్లు సినిమా పెద్ద హిట్ అయిపోయింది, బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఆ రోజు 4 లక్షల్లోనూ 5 లక్షలు ఉన్న బడ్జెట్ దాన్ని. అది ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. అది అయిన తర్వాత రెండో సినిమా విజయ ఆయన తీస్తూ ఆ సబ్జెక్ట్ చెప్తే డైరెక్టర్ నాకు నచ్చలేదు, జనరల్గా ఆ స్టేజ్లో ఉన్నాడు ఎవరో నాకు నచ్చలేదు రండి, నీకు నచ్చితే ఎందుకు, నీకు నచ్చకపోతే ఎందుకని, నాకు నచ్చింది ప్రొడ్యూసర్గా నేను తీసుకున్నా చేయాలంటే కూడా నేను చేయను అని వెళ్ళిపోయాడు. అది కూడా నచ్చింది మీకు. దుర్గా నాగేశ్వరరావు గారు డైరెక్టర్గా చేశాడు, అది పెద్ద హిట్ అయింది. తర్వాత అప్పుడు ఇతను వారాల అబ్బాయి నెక్స్ట్ ఇచ్చేది, నేను వారాల అబ్బాయి దగ్గర నుంచి కంటిన్యూగా మా సినిమాలన్నీ అతనే డైరెక్ట్ చేశాడు. తర్వాత మీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎక్కువ చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్, అన్ని సినిమాలకి చక్రవర్తి, అన్ని
అదే అలాగే డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటే వెస్ట్ గోదావరి తీసినవన్నీ కూడా బాలకృష్ణ గారు ఉషా పిక్చర్స్ అని మా 25 సినిమాలు ఆయనే చేశాడు. అలాగే విఎంసి దొరసామరాజు గారు అవును నైజాం అన్నీ కూడా ఆయన చేశాడు. నైజాం కాదు రాయలసీమ ఇవన్నీ ఆయనే చేశాడు. తర్వాత మీరు నిర్మాతగా మారిన తర్వాత కృష్ణ చాలా పెద్ద హీరో, ఆయన ఇంకా చాలా టాప్ హీరో. అలాగే నాగార్జున కూడా బాగా హీరోగా బాగా టాప్ మంచి సిమ్లో ఉన్న టైంలో దాని ఏమంటారు స్టార్ కాంబినేషన్ సినిమా మీరు తీశారు కదా వారసుడు. అది మీకు మీ ఆలోచనేనా? అది డెఫినెట్గా నా ఆలోచన అండి. కాకపోతే అందులో నాకు క్యారెక్టర్ లేదు. అది మీరు చెప్పారు కదా, నేను క్యారెక్టర్ ఆలోచించాను. ప్రొడ్యూసర్గా ఇది గ్యారెంటీగా సక్సెస్ అవుద్ది. హిందీ సినిమా హిందీలో బాగా ఆడింది. ఇది ఆ కృష్ణ గారి క్యారెక్టర్ నేను వేయొచ్చు, కానీ నాగార్జునకి ఫాదర్గా అక్కడ కృష్ణ వేస్తే ఉన్న కాంబినేషన్ కూడా ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ తోటి అట్లాగే ఆలోచించాం. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఆలోచించి తీసి అదే ఆ ఫార్ములా హిట్ అయింది, సక్సెస్ అయింది కదా. ఇప్పుడు ఆ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కూడా పెద్ద గొడవలు అయినాయి కానీ అది అంటే సక్సెస్ లో భాగమే. మొదటి రోజులు సక్సెస్ లో భాగమే. సక్సెస్ లో భాగంగా కృష్ణ గారిని నువ్వు అంటాడా అదే అదేదంటే చెప్పా క్యారెక్టర్ అంత తర్వాత క్యారెక్టర్ అనయ్యా అదే మేము రీల్స్ తగలబెట్టేస్తాం ఇది అన్నారు. సినిమానిగా చూడాలి కదా, సినిమాగానే చూడండి. అదే తర్వాత మలయాళీ దర్శకుడు ప్రియదర్శనికి మీరు మొట్టమొదటి అవకాశం తెలుగులో మీరే ఇచ్చారంటారు. ఆయన ఎలా ఐడెంటిఫై చేశారు? ఆ సినిమా అది కూడా నేనండి మేము తమిళ సినిమాలు మలయాళం సినిమాలు ఏ ఉంటాయి అన్నీ చూస్తూ ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండగా. ఈ సినిమా చూసా ప్రియదర్శన్ గారు తీసింది, నాకు బాగా నచ్చింది. అది ఆ నచ్చితే సినిమా వెంటనే రైట్స్ కొనాలి. తెల్లారిపాటి బోర్డు కాంపిటీషన్లో ఉంది. బ్రదర్ కిషోర్ గారు లేరు, ఫోన్లో చెప్పా నీకు అంతగా నచ్చితే తీసేసుకున్నాయా అన్నాడు. అందుకని ఆ రోజు రాత్రి అడ్వాన్స్ ఇచ్చేసి కొనేసాం. అది నేను కొనటానికి 3 కారణాలు ఏంటంటే కామెడీ బ్రహ్మాండమైన కామెడీ ఉంది, సబ్జెక్ట్ బాగుంది. తర్వాత హీరోని మనం నాగార్జున అని అనుకున్నాం, నాగార్జున హీరోగా ఉంటుంది. అందులో ఒరిజినల్ సినిమాలో వేసిందంటే నాగార్జున అమ్మాయి కలిపి అమల కాదు అప్పటికి ఇంకో అమ్మాయి. ఈ సినిమాకి అమలే కదా, ఒరిజినల్గా ఉన్న అమ్మాయి వేరు. అమ్మాయిని పెట్టుకుంటే కొత్తగా పైకి వస్తారు అమ్మాయి. అమ్మాయికి మనకి ఈజీగా పెద్ద రెమ్యూనరేషన్లాగా దొరుకుద్ది. డైరెక్టర్ ఆ సినిమా తీశాడు, అదే సినిమా మళ్ళీ అతనంటే ఈజీగా తీసేస్తాడు. ఆ మెయిన్ సెట్ ఒకటి ఉంది, ఆ సెట్ వాహిని స్టూడియోలో ఉంది, అది ఈజీగా దొరుకుద్ది. మనం చాలా ఈజీగా తక్కువ బడ్జెట్లో మంచి సినిమా దిగొచ్చు అని దిగాం. కాకపోతే వాళ్ళందరూ దిగిన తర్వాత అబ్బాయి ఆ హీరోయిన్ అమ్మాయి వద్దండి అని అమలను పెట్టారు. తర్వాత హైదరాబాద్లో తీద్దామండి ఈ సినిమా, ఆ సెట్ పోయింది, సెట్ లేదు. మళ్ళీ ఇక్కడ పెద్ద సెట్ వేయాల్సి వచ్చింది, బడ్జెట్ మారిపోయింది. సక్సెస్ అయింది, కమర్షియల్ కూడా సక్సెస్ కదా. తర్వాత మీరు ఈ డైరెక్టర్లు పాత డైరెక్టర్లతో పాటు ఈ రాజాచంద్ర వీళ్ళందరితో పాటు దాతర గారు వాళ్ళందరితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పుడే అప్కమింగ్ వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మీరు టేకప్ చేసి ఒరిజినల్గా త్రివిక్రమ్ శ్రీనివాసుని ఆయన రైటర్గా ఉండి రాసేటప్పుడు సినిమాలు బాగా సక్సెస్ అయింది. సరే ఇతంతో మన సినిమా చేస్తే ఎలా ఉంటుంది డైరెక్టర్గా అని చెప్పి ఒకసారి పిలిస్తే వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పి ఒక మాట అన్నాడు, దయచేసి ఒక్కటండి, నేను రవికిషోర్ అని ఉన్నాడు కదా, స్రవంతి రవికిషోర్కి మాట ఇచ్చారండి మొదటి సినిమా చేస్తానని. ఆ సినిమా మాత్రం అక్కడ చేసేసి వచ్చి రెండోది మనకి చేస్తానండి. ఓకే, ఆ సినిమా కూడా బాగానే తీశాడు, బాగానే ఆడింది. అది అప్పుడు మా సినిమాకి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఇలాగే కూర్చొని కథ చెప్పాడు. మొత్తం సినిమా అంతా 3 గంటలు చెప్పాడు, సీన్ టు సీన్ చెప్పాడు. చాలా బాగుంది అనిపించేది, వెంటనే అది కొనేది. అందులో కూడా నాకు క్యారెక్టర్ లేదు. అది మీరు అది ఆలోచించలేదు ఎప్పుడు? నిర్మాతగానే ఆలోచించారు. మీరు నిర్మాతగా పాత్ర పోషించినప్పుడు కేవలం నిర్మాతగా ఆలోచించి ఆ కథ ఎలా ఉంది, అందరి పాత్ర ఎలా ఉంది, బడ్జెట్ ఎలా ఉంది, ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా, ఏమేం చేయాలని బ్రెయిన్ అంతా దాంతోనే వర్క్ చేస్తుంది. పాత్ర ఇచ్చినప్పుడు పాత్ర చేస్తారు. సో కృష్ణతోటి సినిమా తీశారు, వాళ్ళ మహేష్ బాబుతో సినిమా తీశారు. రాజశ్రీ కళ్యాణం నువ్వు సినిమా తీసావు. అవునవును, అందులో గుమ్మడి గారి క్యారెక్టర్ నేను చేయొచ్చు, ఏజ్డ్ క్యారెక్టరే, కానీ ఆ క్యారెక్టర్ నాకంటే ఆయన చేస్తే చాలా బాగుంటుంది. క్రాంతి కుమార్ డైరెక్షన్ అని చెప్పి ఆయనతోనే పెట్టాం. అదే ఏది హిట్ అవుతుందో చూసుకున్నారు, అంత ఫార్ములా. నా సినిమా కాబట్టి నేనే మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలనేది ఎప్పుడు చూసుకోవాలి, బిజినెస్గానే ఆలోచించాను. అంటే అప్పుడే కొంచెం ముందు సీతారామయ్య గారి మనవరాలు సినిమా క్రాంతి కుమార్ డైరెక్షన్లో సూపర్ హిట్ అయింది. అందులో అక్కడే నాగేశ్వరరావు గారికి ఎటువంటి మేకప్ లేకుండా ఆయన న్యాచురల్గా విగ్గు లేకుండా ఉంటాడు. దాదాపు అదే సెటప్తో ఈ సినిమాలో కూడా చేశారు కదా. అది డైరెక్టర్ ఆలోచన సార్, అది డైరెక్టర్ ఆలోచన.
అనంత కుమార్ గారు సీతారామయ్య గారు మరమరాలు తీసినప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు డిఫరెంట్ క్యారెక్టర్ చూపిద్దాం అనుకుంది మీద విగ్గొద్దండి, మేకప్ వద్దండి, మీరు మామూలుగా ఉన్న మీ మేనరిజాలు ఏమి వద్దండి అని చెప్పి ఆయన ఒప్పించి చేశాడు. ముందు 2 రోజులు ఒప్పుకోవాలి, ఆయన విగ్గు లేకుండా నేను చేయను అన్నారు. ఈయన ఏమైనా సరే మిమ్మల్ని ఒక డిఫరెంట్ నాగేశ్వరరావు గారిని చూపిస్తానండి అంటే సరే నేను చేశాడు. పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. తర్వాత అది కూడా రాజశ్రీ కళ్యాణం కూడా వాణిశ్రీ గారు నాగేశ్వరరావు గారు ఒక పేరు, మన సురేష్ అని అవును అతను హీరో, ఏమై పేరు ఏంటి హీరోయిన్, అదే సీతారామ గారి మన వల్ల వేసిన అమ్మాయి మీనా 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 హీరోయిన్, మీనాను సురేష్ యంగ్ హీరోయిన్స్. ఓల్డ్ ఇదేమో నాగేశ్వరరావు వాణిశ్రీ గారు, గుమ్మడి గారు ఒక క్యారెక్టర్. తర్వాత 5 సినిమాల పైన మీరు తీశారు మీ జయభేరి ద్వారా. సో జయభేరి అనేది మీరు గిరిబాబు దగ్గర నుంచి ఆయన తీసుకున్నారన్నది తర్వాత అందరికీ తెలిసిన విషయం. అయితే అతడి తర్వాత మళ్ళీ మీరు మీ దగ్గర నుంచి మంచి బ్యానర్, అద్భుతమైన కథా వస్తువులు సినిమాలు అంటే కమర్షియల్ హిట్స్ అంటే అనుకోకుండా నేను రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అది ఇష్టం లేకుండానే వెళ్ళాను. అది వెళ్ళిన తర్వాత ఏమైందంటే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండిపోయింది. బ్రదర్ వాళ్ళందరూనేమో రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దీంట్లో పడిపోయారు. మనం ఇట్లా ఆయన లేకుండా నేను లేకుండా మనం సినిమా తీయకూడదు, వద్దు, ఆలోచించి తీద్దాం తర్వాత అని అనుకున్నాం. 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఇవాళ సినిమా తీయాలన్న ఆలోచన ఉంది, కానీ ఇవాళ ట్రెండ్ అంతా మారిపోయింది. నా ఆలోచన దేనికి వెళ్ళినా ఓల్డ్ థాట్ లాగా వెళ్తుంది. ఇవాళ ఉన్న జనరేషన్ కొత్త థాట్, ఆ సబ్జెక్ట్స్ మనం కొన్ని మనం తీయలేము అట్లాంటివి అవన్నీ. అందుకని తర్వాత చూద్దాం, మెల్లగా చూద్దాం అని ఆగి. నటుడిగా మీరు కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ పరంపరలో చేశారా మీరు? పరంపరలో చేశాను. చిరంజీవి గారి సినిమా ఒకటి చేశారు. అంటే చిన్న క్యారెక్టర్లు అనుకున్నాను. బట్ ఏంటంటే మళ్ళీ రావాలి అని, ఒకసారి పట్టాలు తప్పిన రైలుని మళ్ళీ పట్టాలు ఎక్కించడానికి టైం పడుతుంది. అదే అలా కొంచెం ఆయుధలో ఉంది. ఇప్పుడు మీకు ఇన్నేళ్ల సినిమా జీవితం చూసిన తర్వాత మీకు మళ్ళీ మేకప్ వేసుకోవటం ఇష్టమా, సినిమా తీయటం ఇష్టమా? 2. మేకప్ వేసుకోవడం అనేది చాలా, ఇంటికి ఒక సినిమా నటుడు అవటం అనేది చాలా అదృష్టం అండి. నాకంటే చాలా అందగాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్ద నటులు ఉన్నారు. వాళ్ళకి రాని అవకాశానికి వచ్చిందంటే అది నా అదృష్టం. వచ్చిన అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం, కష్టపడి చేసాం కాబట్టి ఈ స్టేజ్లోకి వచ్చాం. అలాగే బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో దిగటం, కానీ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యాను, రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యానని పెద్దగా చెప్పుకోలేను, కానీ బట్ ఉన్నంతలో నేను అన్ని చాలా బాగా చేశాను, నిజాయితీగా చేశాను, అయ్యని భ్రమణ చేశాను, అన్ని రకాలుగా. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా సక్సెస్, యాజ్ ఎ ఆర్టిస్ట్ సక్సెస్, యాజ్ ఎ రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యాను. ఎక్కడ చిన్న నల్ల మచ్చ అనేది కూడా లేకుండా చేశాను. మీకు పెద్దగా ఇష్టం లేని రంగం అంటే రాజకీయం ఒకటే అని చెప్పాలి, అంతే కదా? సో ఓవరాల్గా మీ విజయభేరి పేరు తగ్గట్టుగానే మీరు అన్ని రంగాల్లో విజయభేరి మోగించారు కదా. మీ విజయ రహస్యము, విజయ సూత్రాలు అంటే ఏం చెప్పాలి సార్? ఏం నేర్చుకోవాలి? అంటే టైం సెన్స్ అండి. ఫస్ట్ టైం సెన్స్. మనం ఏదైనా అనుకుంటే ఈ టైం అంటే ఆ టైం ప్రకారం చేయాలి. రెండోది, ఏ పని చేసినా ఆ పని మీరు ఇష్టపడండి, ఆ పని ఇష్టపడి కష్టపడి చేయండి, గ్యారెంటీగా సక్సెస్ అనేది దాటి వస్తాయి. ఇష్టపడితే అనిపించదు కదా. ఇవాళే చేసేసి రేపొద్దునే లాభాలు రావాలని ఎప్పుడు ఆలోచించుకోవద్దు. లాభం వచ్చినా రాకపోయినా కంటిన్యూస్గా మీరు దాన్ని వదలకుండా చేయండి. అది ఇవాళ కాకపోతే రేపు అది ఇంకో సంవత్సరం 2 లెవెల్కైనా సక్సెస్ వస్తే ఆ సక్సెస్ నిలబెట్టుకోండి. అంటే మీ బ్యానర్ నుంచి ఏదైనా మంచి సినిమాని ఆశించవచ్చా? డెఫినెట్గా ఆశించవచ్చు, దాన్ని ఇంకో సంవత్సరం పట్టవచ్చు. కానీ ఎప్పటికైనా తీస్తారు మేడం మంచి సినిమా? డెఫినెట్గా తీస్తారు. వ్యాపారాల్లో ఎలాగ ఉన్నారు మీ అబ్బాయిలు, అమ్మాయి అంతా చేస్తున్నారు. సినిమాల్లో మీ వారసత్వంని ఎవరు లేరు, సోహన్ బాబు లాగానే అంతే కదా? ఎందుకంటే వాళ్ళు అందంగానే ఉంటారు, బాగానే ఉంటారు, కానీ వాళ్ళు ఇంకేంటి సార్ భవిష్యత్తు మీ ప్రణాళిక? భవిష్యత్తు సినిమా పరంగానే కాన్సన్ట్రేషన్ అండి. ఎందుకంటే రాజకీయం దూరమైన వదిలేసాం. బిజినెస్ కూడా ఇవాళ రోజున మా అబ్బాయి మా తమ్ముడు వచ్చేసిన తర్వాత వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ మా నెక్స్ట్ జనరేషన్ కూడా 2 ఆడపిల్లలే. కిషోర్ గారికి అమ్మాయే, మా బాబుకి రామ్మోహన్ కూడా అమ్మాయి. సో వాళ్ళని కూడా ఇందులో ఎంటర్ చేసాం. వాళ్ళు కూడా డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్గా వాళ్ళకి అందించాలి. మనం అంతా పైనుండి అలా ఒకసారి చూసుకుంటాం. అంటే మనిషి మానసికంగాను శారీరకంగాను బిజీగా ఉంటే హెల్తీగా ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ ఒక్కటోడు రాజకీయాలు వదిలించుకున్నారు కదా. రోజు మార్నింగ్ టైం వస్తాను, 2 hours కూర్చుంటాను, వెళ్ళిపోతాను. ఇగో ఇలాంటి ఇంటర్వ్యూలు ఉంటే అటెండ్ అవుతూ ఉంటాను. సినిమాలో అయిన ఛాన్స్ వస్తే చేస్తాను. మిమ్మల్ని మీరు ఎలా బిజీగా ఉంచుకోబోతున్నారు? అందుకే ఏదో విధంగా బిజీగా ఉండాలి. ఖాళీగా కూర్చుంటే కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పులు ఇవన్నీ వస్తాయి.
అందుకని సాధ్యమైనంతవరకు బిజీగా ఉంచుకుంటాం. సార్ థ్యాంక్ యూ సార్.